పల్నాటి వీరభారతం 11వ భాగం. న్యాయమనేది ఒక కట్టుబాటు. నాగమ్మది మోసం అని తెలిసిన ధర్మానికి కట్టుబడిన బ్రహ్మనాయుడు మలిదేవాదులతో అరణ్యవాసానికి సిద్ధమయ్యాడు. మాచర్ల వీరుల్లో పగ రగులుకొంటోంది. ఇది అధర్మయుద్ధం, మనం అరణ్యవాసం చెయ్యనక్కరలేదు అని కొంతమంది అన్నారు. మాట పాటించనివాడు బ్రతికి ఉన్నా చచ్చినవాడితో సమానం. ఆడి తప్పని జాతి మనది. పందెంలో మోసం జరిగినా మనం ఓడినట్టే లెక్క. మలిదేవాదులు బ్రహ్మన్ననే సమర్థించారు. తమ పరివారము, అంతఃపుర కాంతలు మలిదేవాదులతో ఆ రోజున అరణ్యవాసానికి ప్రయాణమైనాడు బ్రహ్మన్న. తల్లి కృష్ణమ్మ అని నమస్కరించాడు బ్రహ్మన్న. కృష్ణవేణి నదీమ తల్లి తన చల్లని హస్తంతో ఆశీర్వదిస్తున్నట్టుగా అనిపించింది బ్రహ్మన్నకు. ఒకనాటి పాండవుల అజ్ఞాతవాసం గుర్తుకొచ్చింది. చెన్నకేశవా, నీ ఇచ్ఛ తండ్రి అని అనుకున్నాడు. పరివారంతో పాటు ఆలమందలు ఉన్నాయి. మంది మార్బలం మామూలే. కప్పెర కప్పెర చీకటి పడుతున్న వేళ బ్రహ్మన్న తన పరివారంతో పాటు దిగిన చోటు పెందోట. ఆ రాత్రి గడిచిపోయింది. సూర్యభగవానుడు కృష్ణమ్మకు ఉదయపు అందాలని చెక్కుతున్న వేళ బ్రహ్మనాయుడు తన జనంతో కృష్ణను దాటి ఒక చిన్న పల్లెకు చేరుకున్నాడు. దాన్నే నివాసస్థానంగా చేసుకున్నాడు. ఆ ఊరి పేరు మండాది. అలరాజుతో పేరిందేవి పెళ్లి ఎప్పుడయ్యింది? పేరిందేవి బాల్యంలోనా, కోడిపోరుకు ముందా, మలిదేవాదులు అరణ్యవాసం వెళ్ళకముందా అన్నది స్థిరపరచడం కష్టం. అయితే ఖచ్చితంగా ధృవీకరించాల్సిన విషయమేమిటంటే పేరిందేవి అలరాజు భార్యే. అరణ్యవాసాన్ని మలిదేవాదులతో పాటు గడిపాడు అలరాజు. మాయా కోడిపందెంలో కత్తి విసిరిన అలరాజు మీద కుత్తుకదాకా కోపమున్నది నాగమ్మకు. తన శత్రువైన అలరాజు నలగాముడికి అల్లుడై, బంధువై, పైగా రేపు గురజాలకు కాబోయే ప్రభువు కూడా అని తెలుసుకుంటే ఆమె మనసులో ఉండకుండా పోతోంది. ఈ అలరాజును హతం చెయ్యకపోతే తన ఉనికికి ప్రమాదం. అతణ్ణి ఎలా హతమార్చాలి అని నాగమ్మ పథకాలు వేయడం మొదలుపెట్టింది. జీవితంలో మనుషుల బ్రతుకులతో ఎలా చెలగాటమాడాలో బాగా వంటబట్టించుకుంది నాగమ్మ. మార్గం నిష్కంటకము, సురక్షితము కావాలంటే రాజకీయంగా ఆలోచించాల్సినవి కొన్ని ఉన్నాయి. తన అమోఘమైన మేధస్సుతో నాగమ్మ వేసిన కోటలో పాగా తిరుగులేనిది. నలగాముడిని చెప్పు కింద తేలులా మార్చుకోగలిగిన నాగమ్మ నరసింగరాజును కుక్కగా మార్చుకుంది. నాగమ్మ తానా అనకముందే నరసింగరాజు తందానా అని పలికే స్థితిలో ఉన్నాడు. అంతేకాదు, నాగమ్మ నెమ్మదిగా పేరిందేవిని మచ్చిక చేసుకున్నది. ముక్కుపచ్చలారని ముద్దరాలు పేరిందేవి నాగమ్మ మంత్రాంగంలో పడిపోయింది. అలరాజు ఇల్లాలా ఓ పేరిందేవి అని నాగమ్మ పలకరించేది. పాము పడగ నీడలో ఉన్న కప్పకు రక్షణ లేదనే విషయం అమాయకురాలైన అలరాజు ఇల్లాలికి తెలీదు మరి. కాలం మహాప్రవాహం లాంటిది. ఏది ఎట్లా జరిగినా కాలానికి ప్రపంచంతో సంబంధం లేదు. సంవత్సరాలు దొర్లిపోతున్నాయి. మండాదిలో బ్రహ్మనాయుడు కొత్త రాజ్యాన్ని దాదాపు నిర్మించుకున్నాడు. బ్రహ్మన్న ఎక్కడ ఉన్నా బలపడిపోతున్నాడన్న భయం ఒకటే నాగమ్మకు ఉంది. ఎలాగైనా అతన్ని సాధించాలి. శైవమతాన్ని అణగద్రొక్కిన బ్రహ్మన్న, తన తండ్రిని హత్య చేసిన బ్రహ్మన్న, తన మీద కత్తిగట్టిన బ్రహ్మన్న ఎప్పుడూ ప్రమాదకరమైన వ్యక్తే. రుణశేషము, శత్రుశేషము ఎప్పుడూ పీకల మీద కత్తిలాంటివే. మరి ఏం చెయ్యాలి? కంట్లో నలుసు, కాలి ముళ్ళు, కత్తికి ఎదురు ఎప్పుడూ ఉండకూడదు. బలిసిన శత్రువు ఏమారిన క్షణాన ఎప్పుడైనా కబళించవచ్చు. ఇవన్నీ ఆలోచించిన నాగమ్మ నలగాముడికి దుర్బోధలు చేసింది. మలిదేవాదుల ఆలమందలను పొడిపించమన్నది. ఎందుకు అన్నాడు నలగాముడు. కాళ్ళు చేతులు కూడదీసుకోకముందే ఈ విధంగా బ్రహ్మన్నను మనం యుద్ధానికి పురికొల్పితే దెబ్బ మీద దెబ్బగా మలిదేవాదులు నిర్వీరులైపోతారు మహారాజా. కాని అది ధర్మం కాదు
అన్న నలగాముడి మాటలకు, విన్నారా నరసింగరాజా అన్నది నాగమ్మ. మహారాజా, మన మంత్రి నాగమాంబ చెప్పిందే నిజం. వాళ్ళు బలపడుతున్నారు. అరణ్యవాసం గడుస్తూనే ఉంది. ఆ తర్వాతైనా మన రాజ్యం మనం పంచిపెట్టక తప్పదు. ఒక్క ప్రశ్న అడుగుతున్నాను, అసలు మనం రాజ్యం ఎందుకు పంచిపెట్టాలి? నలగాముడు నిశ్శబ్దంగా ఊరుకున్నాడు. మౌనం అర్ధాంగీకారమా అన్నది నాగమ్మ. కాదు, సంపూర్ణాంగీకారమే అన్నాడు నరసింగరాజు. అయితే మండాదిలో ఉన్న ఆలమందలను హతం చెయ్యడానికి ఎవర్ని నియమించాలి అన్నది ఇప్పటి ప్రస్తుత ప్రశ్న. నిజానికి బ్రహ్మన్న మీద చెంచురాదు వీధుల పల్లేటికి కోపముంది. అందుకని నాగమ్మ కీలెరిగి వాతను పల్నేటికి కబురంపితే కబురిందిన మరుక్షణం పల్నేటి గురజాలకు వచ్చి వాలాడు. ఉచిత గౌరవాలతో ఉచితాసనం పొందిన మూర్ఖుడు అల్పసంతోషి అయిన పల్నేటి, ప్రభు, తమరు కబరింపిన కారణమేమిటి అన్నాడు. పరాక్రమ తేజో విరాజా పల్నేటి రాజా అని నాగమ్మ అతిశయోక్తి బాణం విసిరితే ఆ మాటకు పడిపోయిన పల్నేటి, చెప్పండి మహామంత్రి, మీ మాటే మా మాటగా వింటాం అన్నాడు. కేవలం వింటేనే సరిపోదు పల్నేటి, ప్రభువుల కార్యం నిర్వర్తించాలి అన్నది. వికటాట్టహాసం చేసిన పల్నేటి మూతి మీసం తిప్పుతూ, అభయం, చెంచురాజులు అన్నమాట తప్పరు, మీ మాటే మా కార్యంగా నిర్వహిస్తాం అన్నాడు. చెప్పండి ప్రభు అన్నది నాగమ్మ. మహత్తర భోగాలను అనుభవిస్తూ మండాదిలో మలిదేవాదులు బలపడిపోతున్నారు. బ్రహ్మన్న దేవుడిలా చలామణి అవుతున్నాడు. వ్యక్తి పూజ జరుగుతోంది. బ్రహ్మన్న బ్రతికి ఉంటే గురజాలకు భద్రత లేదు. పల్నేటి, యోధానుయోధులు నీ చేతి కింద ఉన్నారు. మంచి తరుణం మించకుండానే మండాదిలో ఉన్న బ్రహ్మన్న ఆలమందల్ని మరలించి మా రాజ్యానికి చేర్చు. వీరులనుకున్న వాళ్లంతా మండాదిలోనే తెగటార్చు. కృష్ణలో పీనుగులు తేలాలి. చచ్చిన తన ప్రజల్ని చూసుకుని బ్రహ్మన్న కృంగిపోవాలి అన్నాడు నలగాముడు. ముందు చూపు మంచి చెడ్డల్ని మరచిన చెంచు పల్నాటి, చిటికలో మీ కార్యాన్ని నిర్వర్తిస్తాను అన్నాడు. ఈ పని మీతోనే సాధ్యం చెంచురాజా అన్నది నాగమ్మ. మా తండ్రిని నా చిన్నతనంలో పొట్టన పెట్టుకున్న బ్రహ్మనాయుడు మీద ఎప్పుడు పగ తీర్చుకోవాలా అని చూస్తున్నాను మహామంత్రి. కాలం కలిసి వచ్చింది. ఇంతకన్నా అదును దొరికేదప్పుడు రేపే నా ప్రయాణం అన్నాడు పల్నేటి. కట్న కానుకలు, ఖర్చు వెచ్చాలను అందుకున్న చెంచుల పల్నేటి తన ప్రజలతో తెప్పలు దాటి మండాది దరిదాపులు చేరుకున్నాడు. 12వ భాగం. మండాది గుట్టుమట్టులు తెలుసుకోవడానికి పల్నేటికి 2 రోజులు పట్టింది. యాదవ లంకన్న మలిదేవుల ఆలమందలకు అధికారి. వేగుల వాళ్లు చెప్పిన మాటలతో పల్నేటి ఇరుకున పడాల్సి వచ్చింది. ఈ లంకన్న వట్టి చేతులతో మనుష్యుల్ని చంపగలడు. వీరపడాలు, వీరన్న లాంటి వాళ్లు మందలను కాస్తున్నారని, బ్రహ్మనాయుడి ఆలమందల్ని అదిలించడం మంచిది కాదని హెచ్చరించారు వేగులు. మూర్ఖంతో అతిశయుడైన పల్నేటి వేగుల మాటలను వెనక్కు నెట్టి, ఏమైనా సరే ఆలమందలను హతం చేస్తా అని పట్టుబట్టాడు. ప్రొద్దు గుంకింది. కృష్ణమ్మ కడుపులో దాక్కున్నది పడమటి సంధ్య. చిరుచీకటి, చిరుగాలి కలిసి ఆడుకుంటున్నాయి. ఆవులు పొదుగులను బిడ్డలకు ఒప్పజెప్పి నెమరు వేస్తున్నాయి. లేగదూడలు మధ్య మధ్య అంబా అంబా అని అరుస్తున్నాయి. ఏమరుపాటుతో బాటు ఆయుధహీనులైన మండాది యాదవుల మీద తన అనుచరులతో విరగదీసుకుపడ్డాడు పల్నేటి. అసలు ఏం జరిగిందో తెలియని అనిశ్చిత స్థితి. శత్రువులు వచ్చి పడ్డారని ఊహించుకున్నాడు లంకన్న. వెంటనే వీరుల్ని పేరుపేరునా పిలిచాడు. ఆయుధ సమీకరణ జరిగే లోపలే గొల్లవీరులు నెత్తురుమడుగుల్లో విలవిలా తన్నుకుని చచ్చిపోయారు. అట్లా 5-6 వీరులు అప్పటికప్పుడు మండాది ఆలమందల రణక్షేత్రానికి బలైపోయారు. ఆవులు చెదిరిపోయాయి. ఎటు పడితే అటు కట్టు కదిలి పరిగెత్తడం మొదలుపెట్టాయి. యాదవ లంకన్నకు చెంచు పల్నేటికి భీకర యుద్ధం మొదలయింది. ఆ యుద్ధంలో పల్నేటి చచ్చాడు. కాని లంకన్నకు భయంకరమైన గాయాలు తగిలాయి. అతని నాడి నాడినా నెత్తురు విరజిమ్మింది. చెన్నకేశవా అని ఆఖరి పిలుపు పిలిచి తన ఆఖరి శ్వాసను వదిలాడు లంకన్న. చావగా మిగిలిన చెంచు వీరులు ఆలమందల్ని తోలుకుని వెనక్కు మళ్లారు.
వెన్నెల మెరుస్తోంది. బ్రహ్మన్న మాటలను శ్రద్ధగా వింటున్న మలిదేవాదులకు ఆలమందల వద్ద నుంచి కబురు వచ్చిందని ఒక వార్తాహరుడు వచ్చి చెప్పాడు. తక్షణం ప్రవేశపెట్టమన్నాడు బ్రహ్మన్న. వార్తాహరుడు తెచ్చిన మాట వినగానే బ్రహ్మన్న మహోదగ్రుడై కుంతం పట్టుకుని అందరినీ హతమారుస్తానని లేచి నిలబడ్డాడు. ప్రక్కనే ఉన్న కన్నమ, ఈ చిన్న పనికి మీరు కావాలా తండ్రి? ఆ పనిని నేను నిర్వర్తించుకొని వస్తాను అన్నాడు. కన్నమ తన సైన్యంతో పరుగు పరుగున పోయి ఆలమందల్ని తోలుకుపోతున్న వారిని అడ్డగించి దొరికిన వారిని దొరికినట్టు తెగనరికి పారిపోతున్న 2 చెంచుల్ని పట్టుకుని మలిదేవాదుల వద్దకు హాజరుపరిచాడు. కన్నమ ముందుకు తోస్తే పెదమలిదేవుడు ముందుకొచ్చి పడిన చెంచుభటుణ్ణి కాలితో నెత్తిన తన్ని, ఏమిట్రా ఈ దారుణం అని ప్రశ్నించాడు. ఉన్నది ఉన్నట్లుగా వివరించాడు ఆ చెంచుభటుడు. నాగమ్మ మాటలతో నాశనమైపోయిన నలగాముడు ఏం చేస్తున్నాడో అర్థం కానంత మూర్ఖుడైపోయాడు. అన్యాయంగా మా మందను పడిపించిన నేరానికి నేను గురజాల గుండెల్లో నిద్రపోతాను. హో, పోయి నీ ప్రభువుకు మేము మా వీరులతో దండెత్తి వస్తామని మా మాటగా చెప్పు అన్నాడు పెదమలిదేవుడు. బ్రహ్మన్న క్షణం నిశ్శబ్దంగా కూర్చున్నాడు. పులిపాలు తేగలిగిన లంకన్న లేడు. ఎదురొచ్చిన వాణ్ణి గుద్దుకు చంపగలిగిన వీరవీరుడు కనిపించాడు. దేవతల్ని సైతం యుద్ధంలో నిలువరించగలిగేంత చేవ ఉన్న మిగతా యోధులంతా అధర్మ యుద్ధంలో ఆఖరైపోయారు. ఎంత అన్యాయం జరిగింది! ఆలమందలను కంటికి రెప్పల్లా కన్నబిడ్డల్లా కాపాడిన యాదవ వీరులెవ్వరూ ఇప్పుడు లేకుండా పోయారు. పచ్చని పసరిక చేలల్లో వాళ్ల రక్తం ఎర్రగా ప్రవహించిపోయింది. కృష్ణమ్మ ఆ యాదవ రక్తాన్ని తనలో కలుపుకొని నిర్వేదంతో ప్రవహించిపోతున్నది. ప్రభువు చెన్నకేశవ అనే మాట అప్రయత్నంగా బ్రహ్మన్న నోటి నుండి వెలువడింది. ఏమిటీ పరీక్ష తండ్రి అన్నాడు. ఈ సంఘటనతో బ్రహ్మన్న బాగా కృంగిపోయాడు. తన మంచితనం సమూలంగా నాశనమైపోతున్నట్టు అనుకున్నాడు. ఎందుకు నాగమ్మ తన మీద ఇంత కక్షగట్టింది? నలగాముడు మాత్రం ఇంత దిగజారిపోవాల్సిన అవసరం ఏమి వచ్చింది? రాచరికం, దాన్ని నిలబెట్టుకోవాలన్న తపన మనుష్యుల్ని ఎంతకు దిగజారుస్తుంది. ఏమైనా సరే దెబ్బకు దెబ్బ తీయాల్సిందే. మంచితనం హద్దులు దాటకూడదు. స్తబ్దుగా నిద్రపోతున్న మృగరాజును నిద్రలేపాడు నలగాముడు. పంజావేటును అనుభవించాల్సిందే ఆ మూర్ఖుడు. నాగమ్మ పెద్ద గొయ్యి తవ్వింది. అందులో నలగాముడు పడిపోవడానికి సిద్ధమవుతున్నాడు. తన గుండెల మీద వేసుకొని పెంచిన పసివాడు ఆ నలగాముడు. తన మీదే కత్తిగడితే ఏం చెయ్యాలో అర్థం కాని స్థితిలోకి వచ్చాడు బ్రహ్మన్న. రాత్రి చాలా భాగం గడిచాక గాని నిద్ర రాలేదు మహామంత్రి బ్రహ్మన్నకు. 13వ భాగం. మనిషి జీవితంలో కాలానిదెప్పుడు చిత్రమైన పాత్ర. కాలం మనిషిని ఎప్పుడైనా కనికరించవచ్చు, కాటువేయవచ్చు. అధర్మపు పందెంలో రాజ్యాన్ని పోగొట్టుకున్న మాచర్ల ప్రభువులు మండాదిలో అనుభవించిన జీవితం అంత సుఖకరమైనదేమీ కాదు. రాజప్రాసాదాలలో హంసతూలిక తల్పాల మీద పవళించిన ప్రభువులు దుర్భరమైన వనవాసం లాంటి బ్రతుకునే గడిపారు. వీరులైన తన పరివారం మరోమారు హృదయ విదారకమైన దెబ్బతిన్నారు. ఆత్మశాంతి లేక అలమటించిపోయిన బ్రహ్మన్న కాలం తీసిన దెబ్బకు లొంగిపోక తప్పింది కాదు. 4-5 రోజులు భయంకరమైన మౌనముద్రను దాల్చిన బ్రహ్మన్న రూపాన్ని తలుచుకుంటే మలిదేవాదులకు ఒళ్ళు జలధరించడం మొదలుపెట్టింది. బ్రహ్మన్నలో వచ్చిన ఈ మార్పుకు మండాది ప్రజలంతా బెంబేలెత్తిపోతే మలిదేవులకు కుడిభుజం విరిగినంత పనయ్యింది. మన లోకంలోకి బ్రహ్మన్న ఎప్పుడు వస్తాడు అని అనుకోవడం మొదలుపెట్టారు. పెదమలిదేవుడు, చినమలిదేవుడు, బాలమలిదేవుడు, బావ గండుకన్నమ మొదలైన వాళ్లంతా బ్రహ్మన్న దగ్గరకు పోయి, అయ్యా, మేమంతా నీ బిడ్డల్లాంటి వాళ్లం. నీ పరిస్థితే ఇట్లా ఉంటే మా గోడు వినేవారెవరు? మమ్మల్ని రక్షించు అని వేడుకున్నారు. బ్రహ్మనాయుడు తల పైకెత్తి, దొంగచాటుగా మన మందలను పొడిపించిన గురజాల రాజు నలగామరాజు గుండెల్లో నిద్రించకపోతే నా ఆత్మ శాంతించదు. మలిదేవా, ఇక విను. గురజాలకు నేనే స్వయంగా దండెత్తి ఆ నలగాముండి లొంగదీసుకుంటాను అని ప్రకటించాడు. బావ గండుకన్నమ నివారించినా మలిదేవాదులు అడ్డు చెప్పినా వెనక బ్రహ్మన్న యుద్ధానికి బయలుదేరాడు.
మహావీరుడైన గండభైరవుడు, బండారి, దామెన మొదలైన వేళ్ల మీద లెక్క పెట్టగలిగిన కొంతమంది వీరుల్ని వెంట పెట్టుకుని గురజాల వైపుకు ప్రయాణించాడు బ్రహ్మణ. ప్రయాణానికి ముందు వీరవిద్యాదేవి వద్ద ఆశీర్వాదం పొంది, తల్లి, ఈ యాత్రలో నాకు జయం కలిగేటట్లు ఆశీర్వదించు అని వేడుకున్నాడు. వీరవిద్యాదేవి, నాయనా బ్రహ్మన్న, నీవు అసామాన్యుడివి. ఎప్పుడూ జయించేది ధర్మమే. వెళ్ళిరా తండ్రి అని దీవించింది. బ్రహ్మనాయుణ్ణి సాగనంపడానికి వచ్చిన పదమలిదేవుడు, మాలో అగ్రజుడైన నలగాముణ్ణి సంహరించవద్దని ప్రార్థిస్తున్నాను బ్రహ్మణ అని ప్రాధేయపడ్డాడు. మలిదేవుని సోదర ప్రేమకు సంతోషించిన బ్రహ్మన్న అలాగే అన్నాడు. ఈ యాత్రలో తనను విజయుణ్ణిగా చెయ్యమని చెన్నకేశవుణ్ణి కోరాడు. కొంతమంది వ్యక్తిత్వం అపూర్వమైనది. ఇంకొంతమంది కళ్లల్లో అపూర్వమైన తేజస్సు ప్రకాశిస్తుంది. వారి మాటలకు తిరుగు ఉండదు. ఆ మాట వేదం. బ్రహ్మన్న ముఖవర్చస్సు అలాంటిది. బ్రహ్మన్న తన యోధులతో మరలి మాచర్ల పట్టణానికి విచ్చేశాడు. నిద్రపోతున్న కొండ చెలువలా స్తబ్దుగా ఉంది మాచర్ల. చంద్రవంక నది కూడా దిగులుగా ప్రవహిస్తున్నట్లుగా ఉన్నది. కళా కాంతుల్లేని మాచర్లను చూడగానే బ్రహ్మనాయుడి కడుపులో పెద్ద పేగు కలుక్కుమన్నది. తుప్పలతో తుమ్మలతో పాడుబడిన అడవిలా ఉన్న మాచర్లలో అడవి జంతువులు అడ్డదిడ్డంగా తిరుగుతున్నాయి. తను నిర్మించుకున్న మాచర్లకు పట్టిన దుర్గతి ఇది. నిత్య ధూప దీప నైవేద్యాలతో కన్నుల పండువగా విలసిల్లిన మాచర్ల చెన్నుడు ఖిన్నుడై వాడిన హారాలతో ఉన్నాడు. తండ్రి, మా బ్రతుకులకు సుఖం ఎప్పుడు? విధి కల్పించిన వినోదంలో మేము నలిగిపోతున్నాము అన్నాడు బ్రహ్మన్న తన ఇష్టదైవం చెన్నకేశవుణ్ణి చూసి. క్రూర మృగాలను అదిలించి, చెన్నుణ్ణి చంద్రవంక జలాలతో అభిషేకించి, పట్టుశాలువా చించి వత్తి చేసి దీపాలను వెలిగించి చెన్నకేశవుణ్ణి ఆరాధించాడు బ్రహ్మణ. అతను వేసిన మాలలు కంఠాన అలంకరించుకున్న కేశవుడి కన్నుల్లో చిరునవ్వులు వెలిగినట్లుగా అనిపించింది బ్రహ్మన్నకు. ప్రొద్దు 7 గడియలు పైకెక్కింది. ఈనుడు తన కాంతులతో గురజాలను రంగురంగులతో ముంచెత్తుతున్నాడు. బ్రహ్మన్న తన మీద యుద్ధం చెయ్యడానికి వచ్చాడన్న వార్త నలగామునికి అందింది. బ్రహ్మనాయుడి పరాక్రమం తెలిసిన నలగాముడు భయంతో, నాగమ్మా, మహాప్రళయం ముంచుకొచ్చిందే. అభినవ పరశురాముడికి మళ్ళీ బ్రహ్మన్నే విచ్చేశాడు. ఎంతమందిని యమపురికి అంపుతాడో, ఎంతమంది రక్తం నాగులేటిలో ప్రవహించాలో, ఎంతమంది రుధిరస్నానం చేస్తారో తలుచుకుంటేనే గుండెలవిసిపోతున్నాయి అన్నాడు. కొంతమంది వీరులను తన చేతి కింద ఉంచుకున్న నాగమ్మ బింకంతో అంది, నాగమ్మ ఉండగా నలగామరాజు దిగులు పడనవసరం లేదు. గంధర్వులు తీర్చబోయే కార్యం ఆసన్నమయ్యింది. ఏ కుందేలు కోసం ఎదురు చూస్తున్నామో మహారాజా, అదే దారి తప్పి సరాసరి వంటింటిలోకి వచ్చింది. అందుకు సంతోషించాలి గాని విచారించాల్సిన పని లేదు అన్నది. అయితే నాగమ్మ అనుకున్న కుందేలు మృగరాజని మర్చిపోలేదు నలగాముడు. కాని నాగమ్మ దుర్బోధలు విన్న నలగాముడు చిటికలో గొప్ప అశ్విక దళాన్ని, వీరుల్ని ఏర్పాటు చేశాడు. అయితే బ్రహ్మన్న మీద యుద్ధం అంటే అతనికి ఇంకా బెరుగ్గాను భయంగానూ ఉన్నది. సేనా నాయకులు బ్రహ్మన్న రాక కోసం ఎదురుచూస్తూ తమ వీరులతో నిలబడి ఉన్నారు. బ్రహ్మన్న తన కొద్ది సైన్యంతో రణరంగంలో వీరవిహారం చేశాడు. రక్తం ఏరులై పారించాడు. మృగరాజు జూలు విదిలించి కారాటవిలో వేటకు వెళ్ళినట్లుగా బ్రహ్మన్న రణరంగంలో విహరించాడు. ఎలా మృగరాజు దొరికిన జంతువును దొరికినట్టే హతమారుస్తుందో అలా నలగాముడు మహావీరులు అనుకున్న వారినందరినీ పేరు పేరున పిలిచి మరీ సంహరించాడు బ్రహ్మన్న. అది చూసి నలగాముని సేనాపతుల గుండెలు నీరైపోయాయి. అది కుంతమో శివుని త్రిశూలమో అర్థం కాలేదు. అతను చేస్తున్నది యుద్ధమా లేక ప్రళయ ప్రభంజన విలయ తాండవమా? ఇంత తక్కువ సైన్యంతో సంఖ్యాబలం ఉన్న తమని నిర్వీర్యం చేస్తూ ఉంటే నలగాముని సేనాధిపతులకు ఏం చెయ్యాలో పాలుపోకుంది. చెట్టు నిండి పండిన పళ్లలా తన వీరుల తలలు నేల రాలుతూ ఉంటే నాగమ్మ తల దిమ్మదిరిగిపోయింది. బ్రహ్మనాయుని వీరత్వం ముందు నాగమ్మ కుటిలత్వం తాత్కాలికంగా తలవంచింది. 14వ భాగం. విజయాన్ని సాధించి తిరిగి వచ్చిన బ్రహ్మనాయుడికి అఖండమైన స్వాగతాలతో విజయగీతకలు పాడుతూ మాచర్ల ప్రభువు మలిదేవుడితో సహా ప్రజలు, ప్రముఖులు అంతా ఎదురువచ్చారు.
బ్రహ్మనాయుడు చిరునవ్వుతో నగరప్రవేశం చేశాడు. మరునాడు ఉదయం మలిదేవుడు కొలువుదీర్చి ప్రముఖులతో కూర్చున్న వేళ బ్రహ్మనాయుడు విచ్చేసి తన స్థానంలో గంభీరంగా కూర్చున్నాడు. యుద్ధవార్తలు వినిపించండి మహామంత్రి అన్నాడు మలిదేవుడు. బ్రహ్మనాయుడు క్షణం తాళి, నాశనమైపోయే వరకు కురు యువరాజు దుర్యోధనుడు పాండవులను అదును దొరికినప్పుడల్లా కష్టాల పాల్చేశాడు. ఇవాళ నలగాముని పరిస్థితి అదే. శకుని వంటి నాగమ్మ నాటిన విషవృక్షం శాఖోపశాఖలతో విస్తరించిపోయింది. ఆ విషవృక్ష ఛాయన సేద తీర్చుకుంటున్న నలగాముడికి గుండెల నిండా విషపుగాలి నిండి ఉంది. మతాలను అడ్డుపెట్టుకుని గొప్ప ఆటగాడి చేతిలోని తోలుబొమ్మలాగా నలగాముణ్ణి ఆడిస్తున్నది నాగమ్మ. మన మధ్య అగాధాలు పెరిగినాయి. దాయాదులను ఏ విధంగా హతమార్చాలా అని నాగమ్మ నలగాముడు ఆలోచిస్తున్నారు. మండాది మనకు అనుకున్నంతగా అచ్చిరాలేదు. ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి, తప్పదు. ఎక్కడికి వెళ్ళాలి మహామంత్రి? మేడపి. ఇది తక్షణ కర్తవ్యమా? అవును. అట్లాగే. మలిదేవాదులు తమ ప్రజలతో మేడపిని చేరుకున్నారు. ప్రకృతి పక్షపాతం చూపించిన ఈ మేడపి అందాలకు నిలయం. కాని చిన్న పల్లె. తమ కాల్బలంతో, అశ్వాలతో, వీరులతో రెండవ రోజు ప్రొద్దు వాటారుతున్న వేళకు మేడపి చేరుకున్నారు. రాజులు తలుచుకుంటే దేనికి కొదవా? మరో పట్టణాన్ని ఏర్పరిచాడు బ్రహ్మనాయుడు. కోటలు, దానితో బాటు పేటలు, పేటలకు బాటలు అన్నీ తయారయ్యాయి. మేడపి ఇప్పుడు వయసు వచ్చిన సొగసు కత్తెలాగా అందాలతో విరగపడిపోతున్నది. ఇప్పుడది పల్లె కాదు, అందమైన పట్టణం. నిమ్మకు నీరెత్తినట్లు సుఖజీవనం గడుపుతున్నారు పలనాటి ప్రజలు. కాలపు సెలయేరు జరజరా పాకుతూ సంవత్సరాలను తనలో కలుపుకుంటూ పోతున్నది. మానవ జీవితంతో పెనవేసుకుపోయిన కాలానిది ఎప్పుడూ అద్భుతమైన పాత్రే. 7 ఏళ్లను మింగింది కాలం. అరణ్యవాసం ఆఖరి రోజు కూడా అయిపోయింది. ఇవాళ నూతన కాంతులతో బాలభానుడు విజయ గర్వంతో తూర్పు దిక్కున నిప్పుకత్తులు నూరుతున్నాడు. అరణ్యవాసం అయిపోయింది అని అనుకున్నాడు బ్రహ్మన్న. మేడపిలో జీవితం సుఖంగా సాగుతున్నది గనుక మాకు మళ్ళీ మాచర్ల అక్కరలేదు అని అనుకున్నాడు మలిదేవుడు. మలిదేవుడు హెచ్చరించలేదు గనక కొంతకాలం తటస్థంగా ఉండిపోయాడు బ్రహ్మన్న. మరో 1/2 సంవత్సరం గడిచింది. నాయనా మలిదేవా, గురజాల ప్రభువు నుండి మనం కడుపు నింపుకోవడం కోసం తృణకణాలను కోరుకోవడం లేదు. ధర్మంగా రావలసిన దాన్ని అడుగుతున్నాం. ఎంతకాలం ఈ మేడపిలో మన బ్రతుకు? గుత్త రాజ్యాలతో తనది లేని ఈ బ్రతుకు ఎంత హేయమైనదో ఆలోచిస్తే నాకు నిద్ర రావడం లేదు అని అన్నాడు బ్రహ్మన్న. ఒక క్షణం ఆగి, కాలం ఎప్పుడూ ఒక్కరినే కనికరించదు. కాలం కాటు అందిన పాండవులు పరుల పంచలో గడిపిన దుర్భరమైన జీవితాన్ని ఊహించుకో. దుర్యోధనుడు నశించాడు. మనకు రావలసినది నలగాముడు ఇస్తే మంచిది. అథవా ఇవ్వడు, బలాబలాలు తేల్చుకుందాము. కాని మారణహోమమంటావా? రాజులు యుద్ధాలు చెయ్యాలి, రాజ్యాన్ని పరిరక్షించాలి, తనదైన దాన్ని నిలుపుకోవాలి. తన రాజ్యాన్ని కోరుకోలేని, లేదు నిలుపుకోలేని రాజు నిమిత్తమాత్రుడైన యజమానే కాని నిజమైన ప్రభువు కాలేడు మలిదేవా. ప్రజారంజకం చేయాల్సిన పరిపాలనలో తాత్కాలిక కష్టాలే భవిష్యత్ సుఖాలకు సోపానాలు. తెలుసుకో. అయితే ప్రస్తుత కర్తవ్యం రాయబారమేనా? అవును. మానవులుగా మనం చెయ్యాల్సిన బాధ్యత ఇది. రేపటి విధి మీద ఇవాల్టి భూతం ఆధారపడి ఉన్నది అని అన్నాడు బ్రహ్మన్న. మీ ఇష్టం అన్నాడు మలిదేవుడు. 15వ భాగం. యాదవ చంద్రమ్మ దగ్గర పెరిగిన శుక్లపక్షపు చంద్రుడు బాలచంద్రుడు ఆ చంద్రుడిలోని కళలను తేజస్సును రంగరించుకుని 15 ఏళ్లవాడయ్యాడు. మహారాజుల జుత్తును పెంచాడు. గుర్రపు స్వారీలో, కర్రవేటులో, కత్తిపోటులో తనను మించినవారు లేదన్నట్టు పెరిగాడు.
బాలచంద్రుడు ఎక్కడ పెరిగాడో, ఎంతటి వాడయ్యాడో బ్రహ్మనాయుడికి మాచర్లలో ఉండగానే అరణ్యవాసానికి ముందే తెలిసింది. పెద్దవాడైన బాలచంద్రుణ్ణి ఇప్పుడు అదుపులో పెట్టడం సామాన్యమైన పని కాదు. పల్నాటి సీమలో పెరిగిన వీరచంద్రుడు అతను. కత్తి పట్టుకుంటే ఎదురులేని మొనగాడు అతను. తన కొడుకు ఎక్కడ పెరిగాడో ఐతాంబకు తెలిసి వచ్చింది. అతనిని తన వద్దకు రప్పించుకున్నది. బాలచంద్రుడు తన నుంచి దూరమైనప్పుడు 7 కులాల నుంచి 7గురిని తీసుకువచ్చి తన బిడ్డల్లాగనే పెంచింది ఐతాంబ. వారికి లాల పోసింది, జోలపాడింది. ఇప్పుడు ఆమె మేడపిలో కొడుకులతో సుఖంగా ఉంటున్నది. అయితే బాలచంద్రుడి జీవితానికో క్రమం లేదు. విచ్చలవిడి అయిన జీవితం అతనిది. మరీ వయస్సు రాబోయే దశకు చివరి భాగంలో ఉన్నాడాయి. వయస్సు ఉత్త జలపాతం లాంటిదైతే అది బాలచంద్రుడి విషయంలో గట్టు తెగిన ఏరు లాంటిది. మిగతా సోదరులలో అతనే పెద్ద. అతగాడి మాటలను మిగిలిన వారు జవదాటలేరు. ఒక శ్రావణ శుద్ధ ఏకాదశి రాత్రి శ్యామాంగి అనే మిఠారి నృత్యం జరుగుతున్నది. అది వయస్సుతో రెపరెపలాడుతున్నది. దాని కంచుకము దాని వక్షపు ఎత్తుకు వదిలయ్యేటట్టుగా ఉంది. అది కళ్లతో సైగ చేస్తే మన్మథుడే మూర్ఛపోతాడు. అది పౌర్ణమికి 4 రోజుల ముందు రాత్రి. వెన్నెల నిండు యవ్వనంలా మెరుస్తున్నది. చెన్నకేశవుని గుడిలో శ్యామాంగి నృత్యం. ఇసుక వేస్తే రాలనంత జనం. అన్ని కులాల, అన్ని మతాల మనుష్యులు అక్కడే ఉన్నారు. ముందు వరుసలో తన ఇష్ట సఖులతో కూర్చొని ఉన్నాడు బాలచంద్రుడు. నృత్యం మొదలయింది. శ్యామాంగి అందం, పాట, ఆ శరీరపు నునుపు, వంపు, దాని వగలు చూసి బాలచంద్రుని కోడకారు వయసు చిటికలో మారిపోయింది. బాలచంద్రుడు శ్యామాంగి వలపుల వలలో చిక్కుకున్నాడు. బాలచంద్రుడి అందం చూసి శ్యామాంగికి కూడా మతిపోయినంత పని అయ్యింది. అతని మెప్పు కోసం వివసురాలై నృత్యం చేసింది. ఏమైనా సరే ఈమె నాకు కావాలి అని అనుకున్నాడు బాలచంద్రుడు. 16వ భాగం. ఎవరు? బాలచంద్రుడు. ఏ బాలచంద్రుడు? మహామంత్రి బ్రహ్మనాయుడి ఏకైక పుత్రుడు. శ్యామాంగి తల్లి ముసలిది. దాని రొమ్ము పడమటి చంద్రుడల్లే దిగజారిపోయింది. రండి ప్రభు, రండి అని ఆహ్వానించింది. బాలచంద్రుడు లోపలికి వచ్చి శ్యామాంగి ఎక్కడా అన్నాడు. ముసలిది కులుకు నవ్వు నవ్వి కప్పురప్పు తాంబూలమిచ్చి పైన అన్నది. బాలచంద్రుడు గుప్పెడు కాసుల్ని దాని ముఖాన చల్లాడు. శ్యామాంగికి సబ్బాయి అనే మారుపేరు కూడా ఉందట. దాన్ని ముద్దుకు అలాగ పిలిచారు కాబోలు. అయితే ఈ సబ్బాయి అన్న పేరు ఎలా వచ్చిందో నిర్ధారించడం కష్టం. ఏ క్షణానైనా బాలచంద్రుడు ఇట్లా వస్తాడని శ్యామాంగికి తెలుసు. సాని సబ్బాయి ప్రియులను ఆకర్షించుకోవడంలో అందవేసిన చేయి. ప్రియులను టక్కులతో నొక్కిపట్టే కళే లేకపోతే కళావంతుల బ్రతుకు బూడిదలో పన్నీరేగా. బాలచంద్రుడు మేడ పైభాగంలో హంసతూలికా తల్పంతో అలంకరించిన గదికి వచ్చాడు. అగరవత్తుల వాసన గుప్పుమన్నది. సబ్బాయి జిగజిగలాడుతున్నది. రొమ్ముల మీద ముత్యాలహారం వేసింది. విరిదండలు సిగలో సొగసుగా తురిమింది. కస్తూరి కాటుకను కంటి కొసల మీద అందంగా దిద్దింది. కటిసీమ క్రిందుగా చీరను సొగసుగా జారవిడిచింది. దాని తొడల లావణ్యం అందంగా మన్మథుని విడిది ఇల్లులాగా ఉంది. జారవృత్తిలో ఉన్న కళలను అన్నింటినీ కుమ్మరించసాగింది సబ్బాయి. శ్యామాంగి అది బెట్టుతో మాట్లాడలేదు. కాని గుట్టుగా ఒక చిరునవ్వు నవ్వింది. ఆ నవ్వుకు బాలచంద్రుడి మతిపోయింది. ఆ లాస్యంలో జాతివజ్రాలు ఒలికినట్లు కనిపించాయి. శ్యాము. శ్యామాంగి సిగ్గుతో మొగ్గై అటునుంచి ఇటుకు తిరిగి ప్రభూ అంది. అతను అంతులేని తమితో చెక్కిలి పంటితో నొక్కి సిగ్గా పలకవే అన్నాడు. రాకరాక ప్రభువులు మా ఇంటికొస్తే మాట తడబడుతోంది, మనసు తొణుకుతోంది అన్నది. నెరజానవే అన్నాడు. అది నవ్వి
మా జాతే అంతా అన్నది. అంటే జాణలు కాక మా జాతిలో పుడితే మురుగు కాల్వలో పూసిన పువ్వులతో సమానమేగా అన్నది. అతను దాని రొమ్ము మధ్య భాగంలో తలదాచుకున్నాడు. నిన్ను చూస్తే పిచ్చెక్కుతున్నది అన్నాడు. సబ్బాయి అతన్ని తన మీదకు లాక్కుని, ఈ శరీరము ఈ సుఖము మీ కొరకే, దోరపండును కొరికి తినండి అన్నది. తొలి శృంగారంలో సుఖం దొరికిన బాలచంద్రుడు సబ్బాయి ఇంట రసిక రాజ్యపు బందీ అయినాడు. రాత్రంతా శ్యామాంగి ఇల్లు, పగలంతా వినోదాలతో ఆటలతో బాలచంద్రుడు క్షణం తీరికలేని మనిషయ్యాడు. బాలచంద్రుడు బొంగరాల ఆటలో ప్రవీణుడు. వ్రతాలు నోయగా నోయగా లేకలేక పుట్టిన కొడుకు మనసులో ఏం బాధపడతాడో అని బాలచంద్రుడి తల్లి ఐతాంబ భయపడుతున్నది. ఒక కొలిక్కి రాని రాజకార్యాలతో బ్రహ్మనాయుడు కొడుకు సంగతి ఏనాడూ పట్టించుకోలేదు. పైపెచ్చు కొడుకును ఇటువంటి లాలసత్వానికి ప్రోత్సహించాడేమో కూడా. ఎందుకంటే పల్నాటి నాట రక్తపుటేరులు పారిస్తాడని జ్యోతిష్కులు చెప్పిన మాట బ్రహ్మన్న మనసులో నాటుకుపోయింది. సహజంగా వీరుడు ఉద్రేకి అయిన బాలచంద్రుడు రాజకీయాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని బ్రహ్మన్న ఉద్దేశ్యం. ఆ రోజుల్లోనే గండు కన్నమ కూతురు మాంచాలను బాలచంద్రుడికి ఇచ్చి పెళ్లి చేశారు. రంగరంగ వైభవంగా జరిగిన గొప్ప పెళ్లి అది. మాంచాల తల్లి రేఖాంబ, మంచితనానికి పెట్టిన పేరు ఆవిడ. పెళ్లైన తరువాత వచ్చే తొలిరాత్రి నగలతో అలంకరించి పట్టెపు మంచమున్న గదిలోకి మాంచాలను పంపారు పెద్ద ముత్తైదువులు. అగరొత్తుల వాసనలతో మల్లెపూవుల పరిమళంతో అందంగా అలంకరించిన గదిలో సిగ్గులు సింగారించిన మాంచాల నెమ్మదిగా కాలుమోపింది. తల ఎత్తి చూసింది. ఎదురుగా మంచం మీద బాలచంద్రుడు లేడు. అప్పటికే అతను శ్యామాంగి ఇంటిలో ఉన్నాడు. భర్త ఇంకా గదిలోనే ఉన్నాడనుకొని నునుసిగ్గులతో చిటికిన వేలికి చీరంచును చుట్టుకొని కుడికాలు బొటనవేలుతో నీలరాస్తూ గదిలోనే నిలబడిపోయింది మాంచాల. స్త్రీ సహజమైన బిడియంతో నిలబడిపోయిన మాంచాల కాలం కాసేపు గడిచాక తల ఎత్తి చూస్తే భర్త లేడు. గది అంతా కలయ తిరిగింది. బయట చంద్రవంకా నదిలో వెన్నెల నిరర్థకంగా పడుతోంది. ఆ వెన్నెలలానే ఆ రాత్రి మాంచాల బ్రతుకులో నిరుపయోగమైపోయింది. కళ్ల వెంట నీళ్లొచ్చాయి. నిట్టూరుపులతో కన్నీళ్లతో మధ్యరాత్రి మీద మాంచాల కంటి మీదకు కునుకు వచ్చింది. 17వ భాగం. బాలచంద్రుడికి తన మీద ఇష్టమని సబ్బాయికి తెలుసునుగాని భార్య ముఖమైనా చూడకుండా తొలిరాత్రి నాడే తన కోసం వస్తాడని మాత్రం ఊహించలేదు. ప్రభూ, శ్యామా, మీరు ఇలా వస్తే లోకం నన్ను ఆడిపోసుకుంటుంది. వెలయాలి వలలో చిక్కి మగనాలిని వదిలి వచ్చాడనే అపప్రథ నాకు నిలిచిపోదా అన్నది. అది నా ఇష్టం అన్నాడు బాలచంద్రుడు. దిక్కుమాలిన రాత్రి గడిచి మాంచాలకు తెల్లవారింది. కోడలు ముఖం చూసి ఏం జరిగి ఉంటుందో ఊహించింది ఐతాంబ. రాత్రి అబ్బాయి లేడా అని అడిగింది ఐతాంబ. రాబోయే కన్నీటిని కష్టం మీద అదుపులో పెట్టుకుని, మీ అబ్బాయి సంగతి ఇన్నేళ్లు పెంచిన మీకే తెలియకపోతే నిన్న వచ్చిన నాకు ఎలా తెలుస్తుంది అత్త అన్నది మాంచాల. బాలచంద్రుడు జీవితాన్ని ఇంత నిరర్థకంగా గడిపేస్తున్నాడనే విషయం తెలిసి కూడా బ్రహ్మనాయుడు ఏమీ మాట్లాడలేదు. ఎవరైనా ఏమని అడిగితే ఎలా జరగాలని ఉంటే అలాగే జరుగుతుంది అని వేదాంతం చెప్పేవాడు ఆయన. మలినిద్ర అయి మరలిపోతున్నప్పుడైనా భర్తను కంట చూడలేకపోయిన మాంచాల పగిలిన మనసుతో పుట్టింటికి పోయింది. మోహం పాము విషం కన్నా బలమైనది. దానికున్న శక్తి అపారమైనది. బాలచంద్రుడి లాంటి వీరుణ్ణి కేవలం తుచ్చమైన స్త్రీ వలపులో, ఏటి ఇసుక మేటలాంటి స్త్రీ పొందులో నీటి చలమ ఉందని భావించడమేనని స్వతహాగా ఉద్రేకి చిన్నవాడు అయిన బాలచంద్రుడికి ఎవరూ బోధించలేదు. అతని జీవితం అలా గాడి తప్పింది. ఏది ఏమైనా తమ రాజ్యభాగం తమకు కావాలని
భట్టును రాయబారానికి పంపుదామనుకున్న మలిదేవుడు, బ్రహ్మనాయుడు ఇత్యాదులు ఇప్పుడు ఆ ఆలోచనను మార్చుకొని భట్టుకు బదులుగా అలరాజును రాయబారిగా పంపాలని అనుకున్నారు. మలుదేవుని ఆస్థానంలో సేనాపతిగా ఉంటున్న కొమ్మరాజు కొడుకైన అలరాజును రాయబారిగా పంపడం ఉచితమని అందరూ భావించారు. అలరాజు ఇటుపక్షానికి ఎంత ముఖ్యుడో అటుపక్షానికి అంతే ముఖ్యుడు. అదీగాక ధర్మాధర్మాలను సరిగా తూచగల అలరాజు ఉచితానుచితాలు తెలిసిన వ్యక్తి. కత్తి పట్టుకుంటే ఎదురు లేడనిపించుకోగల అసహాయ శూరుడు. అతనే రాయబారానికి పోవడం రాజకీయంగా మంచి ఆలోచన. నలగాముడు ఎంత మూర్ఖుడైనా రాక్షసుడైనా తన ఏకైక ముద్దుల కూతురు పేరిందేవి పసుపు కుంకుమలను హరించేటంత నీచుడు కాడు. అందుకని అల్లుణ్ణే రాయబారానికి పంపితే నలగాముని మనసులోని ఉద్దేశం తేటతెల్లమవుతుందన్నది మరొక ఆలోచన. కాని ఎందుకో ఈ ఆలోచన అలరాజు తండ్రి అయిన కొమ్మరాజుకు నచ్చలేదు. నలగాముడు మూర్ఖుడు, ఆలోచనాశూన్యుడు. అతనికి ఉచితానుచితాలు ఇసుమంతైనా తెలియదు. మా అబ్బాయి అలరాజును రాయబారానికి పంపడం నాకు సుతరాము ఇష్టం లేదు అన్నాడాయన. కొమ్మరాజా, అలరాజుకు వచ్చిన భయమేమీ లేదు. నిస్సందేహంగా అతన్ని గురజాలకు పంపుదా. ప్రభువుల కార్యాన్ని నిర్వర్తించగల గొప్ప సమర్థుడు మరొక్కడు నాకు కనిపించడం లేదు అన్నాడు బ్రహ్మన్న. మునుపు భట్టును రాయబారిగా పంపుదామనుకున్నాం గదా, ఇంతలో మార్చుకోవలసిన అవసరం ఏం వచ్చింది? భట్టునో లేక మరే బ్రాహ్మణుణ్ణో రాయబారిగా పంపడం అనాదిగా జరుగుతున్నదే గదా అన్నాడు కొమ్మరాజు. నిజమే. అయితే పదమలిదేవుడు అలరాజునే సూచించాడు. నాకు అది సమ్మతంగానే కనిపించింది. ఎందుచేతనంటే అల్లుడైన అలరాజు మాట మామ అయిన నలగాముడు కాదనలేడు గదా అన్నాడు బ్రహ్మన్న. కానీ అన్నాడు కొమ్మరాజు. కొమ్మరాజా, నీ భయం నాకర్థమయ్యింది. నాకు ఒక కొడుకున్నాడు గదయ్యా. నీ బిడ్డ తిరిగి వచ్చేదాకా నా బిడ్డను నీ దగ్గరే ఉంచుకో. బాలచంద్రుడు శౌర్యం నీకు తెలియంది కాదు. సాహసికుడైన నా కొడుకును నీకు కానుకగా ఇస్తున్నాను అన్నాడు బ్రహ్మన్న. అయినా కొమ్మరాజు మనసెందుకో సమాధానపడలేదు. అలరాజును పంపాలంటే అతనికి ఏమిటోగా వెలితిగా ఉంది. మలిదేవుడి మాటను తీసివేయడానికి మనసు ఒప్పడం లేదు. కొడుకును గురజాలను పంపడానికి గుండె చాలడం లేదు. అందుకని ఒక్క క్షణం ఆలోచించి, బావా బ్రహ్మన్న, నేనన్నానని నువ్వు ఏమీ అనుకోవద్దు. ఒక్కసారి నీ చెల్లెలను కూడా కనుక్కో అన్నాడు. అవశ్యం కుమరాజా అన్నాడు బ్రహ్మన్న. కొమ్మరాజు భార్య చల్లమాదేవి ప్రస్తుతం వంకిదేవి అనే ఊరులో ఉంది. బ్రహ్మనాయుడు ఆ వంకిదేవికి ప్రయాణమయ్యాడు. బ్రహ్మనాయుడు తన ఇంటికి వస్తున్నాడని తెలిసిన చల్లమాదేవి ఆయనకు సకల స్వాగతాలను ఎదురు పంపింది. దాసదాసీలు పన్నీటితో పాదాలను కడిగారు. తలుపు చాటున నిలబడి పరమసాధ్వి, దొడ్డ ఇల్లాలు అయిన చల్లమాదేవి ఆసనంపైన కూర్చున్న బ్రహ్మనుతో ఇలా అంది. అన్నా, రాకరాక మా ఇంటికొచ్చారు. మా ఇంటిని పావనం చేశారు. నాకు చాలా సంతోషంగా ఉంది. వచ్చిన కారణమేమిటో సెలవిస్తే వినాలని ఉంది అన్నది. చెల్లమ్మా, నీ కొడుకు అలరాజును మనకు ఉన్న సమస్యలన్నింటినీ పరిష్కరించి మన రాజ్యభాగం అడగడానికని గురజాలకు పంపాలని మేమందరం అనుకున్నాం. బావ కొమ్మరాజు నీ అనుమతి కూడా తీసుకురమ్మన్నాడు అని అన్నాడు. బ్రహ్మనాయుని మాటలు వినగానే చల్లమాదేవికి కళ్ళు తిరిగిన పరై బొమ్మలాగా నిలబడిపోయింది. భయం నిండిన కంఠంతో, అన్నా, ఏమిటిది? అవునమ్మా, ప్రభువుల కార్యాన్ని నిర్వర్తించగల మరో సమర్థుడు ఎవ్వరికీ కానరావడం లేదు. అందువలన నువ్వు అనుమతిని ఇవ్వాల్సిందే తల్లి అన్నాడు. చల్లమాదేవి కళ్ళనీరును కళ్ళలోనే అదుముకొని చలించిపోతున్న ఆత్మను అదుపులో పెట్టుకొని, అన్నా, మా అత్త కనిన 5 కొడుకుల్లో ఆ 5 వంశాలకు ఒక్కడే వారసుడు. వాడే అలరాజు. కళ్ళన్నీ వాడిమీదే పెట్టుకుని బ్రతుకుతున్నాం. నా భర్త నిన్ను నమ్ముకుని మలిదేవుల కొలువులో ఉన్నారు. జరగరానిదేదైనా జరిగితే మాకెవ్వరు దిక్కు? అప్పుడు ఏ దేవుడు మా మొరలు వింటాడు?
ధర్మ నిర్ణయంలో నిష్ణాతుడవైన నీకు తెలియని ధర్మమేమున్నది అన్నా అన్నది. బ్రహ్మనాయుడు గంభీరంగా నిట్టూర్చి, చెల్లమ్మా, నేను పిల్లలగల తండ్రిని. నీకు ఒక్కడే కొడుకైన అలరాజు ఎలాగూ నాకు ఒక్కడే అయిన బాలచంద్రుడూ అలాగే. అందుకనే నా కొడుకును నీ భర్తకు దానమిచ్చాను. వీరపత్నులు వీరమాతలు అయిన వాళ్లు మాత్రమే తమ భర్తలను సుతులను రాజకార్యాలకు పంపుతారు, రణాలు చేయించుతారు. అలరాజు శౌర్య పరక్రమాలు తెలియక తల్లి మనసుతో ఆలోచిస్తున్నావే తప్ప నీకు బిడ్డలైన పల్నాటి ప్రజల గురించి ఆలోచించలేకపోతున్నావు. వారు సుఖంగా బ్రతికే మార్గాన్ని నిష్కంటకం చేసుకువచ్చి పల్నాటిలో తన పేరును సుస్థిరం చేసుకుంటాడు నీ అలరాజు. దీవించి పంపు తల్లి, నిన్ను చేతులు జోడించి అర్థిస్తున్నాను అన్నాడు బ్రహ్మన్న. అంతటి బ్రహ్మన్నే దోసిలి ఒగ్గి నిలబడేసరికి ఎదురు చెప్పలేకపోయింది చల్లమాదేవి. అన్నా, నీకెదురు చెప్పలేకపోతున్నాను, కాని గతి తప్పుతున్న నా మతిని అదుపులో పెట్టుకోలేకపోతున్నాను. సరే, నీ ఇష్టప్రకారమే కానివ్వు అంది. బ్రహ్మనాయుడు సంతోషంగా భోజన తాంబూలాలను స్వీకరించి వెనక్కు మరిలాడు. చల్లమాదేవి కళ్లలో నుంచి రాలిపడిన కన్నీటి కళ్ళాపికి తడిసిన ఆ లోగిలిలోని ముగ్గులు ఆ రోజు మౌనంగా రోధించి, పల్నాటి వీరభారతం 18వ భాగం. కొలువు కూటంలో కూర్చున్న నలగాముని దగ్గరకు అలరాజు పంపిన వార్తాహరుడు ఒకడు వచ్చి, అలరాజుగారు రాయబారానికి వచ్చి రెంటాలలో ఉన్నారు, మీరు రమ్మని సెలవిస్తే వెళ్ళి వినిపిస్తాను అని అన్నాడు. అవశ్యం అన్నాడు నలగాముడు. ఆజ్ఞ అని వెళ్ళిపోయాడు వార్తాహరుడు. భృకుటిని ముడిచి, అలరాజు వచ్చిన కార్యమేమిటో అన్నది నాగమ్మ. తమ రాజ్యభాగం అడగడానికి వచ్చాడు కాబోలు, ఇవ్వడం ధర్మమే కదా అన్నాడు నలగాముడు. అది వీల్లేదు అన్నది నాగమ్మ. అదేమిటి నాగమాంబ? అది అంతే ప్రభూ, కోడి పందంలో మనం రాజ్యాన్ని జయించాం, దానిమీద అన్ని హక్కులు మనవి. అలా రాజ్యం ఇవ్వడానికి వీల్లేదని నా మనవి. కాని ధర్మమంటూ ఒకటి ఉన్నది గదా. ధర్మం ధర్మం, ఆ ధర్మం బ్రహ్మన్నకు ఉండాలి కదా. ఆనాడు కోడిపందంలో మనం ఓడిపోతే వనవాసం సంగతేమో గాని మనలను నిలువ నీడ లేకుండా నామరూపాలు లేకుండా నాశనం చేసేవాడే. ధర్మం మనవైపున, దైవం మనపనుపున ఉండి జయించాము కాని లేకపోతే మన బ్రతుకు ఎంత అధ్వాన్నమైపోయి ఉండేదో. నరసింగరాజు జోక్యం కలిగించుకొని, నాగమాంబ చెప్పినది సరి అయినదే అని నా అభిప్రాయమన్నా అన్నాడు. నలగాముడు ఆలోచనల్లో పడ్డాడు. కోడేరు గుట్టల్లో జరిగిన కోడిపందం ఇంకా గుర్తుకున్నది నాగమాంబకు. ఆనాడు అలరాజు తన మీద కత్తి విసిరాడు. నాగుబాము కాటు అందుకోవలసింది. అతన్ని నాశనం చెయ్యకపోతే తన కంటికి నిద్ర రాదు, బ్రతుకుకు సుఖం లేదు అని అనుకున్నది నాగమ్మ. ఆ పూటకు కొలువు చాలించాడు నలగాముడు. మరుసటి రోజు రాయబారానికి వచ్చాడు అలరాజు. ఏకాంత మందిరంలో నరసింగరాజును ఒంటరిగా కలుసుకున్నది నాగమ్మ. నరసింగరాజా, మహామంత్రిని, అలా కూర్చోండి. నేను చెప్పబోయేదేమిటో ఒక్కసారి జాగ్రత్తగా వినండి, ఆపైన మీ ఇష్టం. చెప్పండి, నలగామరాజు ఎవరు? మా అన్న. ఎలాంటి అన్న? దాయాది అన్న. దాయాదులు సోదరుల చావు కోరుతారనే విషయం మీకు తెలియంది కాదు. పోతే ఇప్పుడు రాయబారానికి వచ్చిందెవరు? అలరాజు. అనగా? అనగా మా అన్న అల్లుడు. అంటే మా పేరిందేవికి భర్త. నరసింగరాజు గొంతులో చిరాకు, కనుబొమల ముడిలో అసహనం కనిపించాయి నాగమ్మకు. మూర్ఖులే కోపం తెచ్చుకుంటారు నరసింగరాజా, అవునా అంది. ఆ విరుపుతో నరసింగరాజు నిశ్శబ్దంగా మారాడు. నాగమ్మ నరసింగరాజు ముఖంలోకి తీక్షణంగా చూస్తే అది అతని గుండెల్లో చాకులాగా దిగబడినట్లయింది. నరసింగరాజా,
రేపు రాయబారానికి వస్తున్నవాడు అలరాజు. అరివీర భయంకరులైన పల్నాటి వీరుల్లో ఒకడు. అదీగాక అతగాడు మీ అన్నకు అల్లుడవడం చేత ఈ రాజ్యానికి ఉత్తరాధికారి కూడా. నరసింగరాజు చప్పున తల ఎత్తి నాగమ్మ వైపు చూశాడు. నాగమ్మ భ్రుకుటి ముడివేసి కుటిలమైన నవ్వు నవ్వి ఈ విషయాలు మున్ముందు మాట్లాడుకుందాంలేండి. అలరాజు రాయబారానికని ఇంకొన్ని క్షణాల్లో రానున్నాడు. అక్కడ రాయబారాన్ని నేను చెడగొట్టదలుచుకున్నాను. మీరు చేయవలసిందన్లా ఏమనగా అక్కడ నన్ను సమర్థించడమే. అనగా గంధర్వులు తీర్చవలసిన కార్యాన్ని నేను తీరుస్తాను అని నర్మగర్భంగా అంది నాగమ్మ. ఆ తర్వాత ఇద్దరూ కలిసి సభాభవనానికి వచ్చారు. ఆలోపునే అలరాజు సభా ప్రాంగణ ముఖద్వారం నుంచి లోపలకు వచ్చాడు. విచ్చేసి దూత గనుక ప్రభువుకు పెద్దలకు నమస్కరించాడు. అంతా క్షేమమా అన్నాడు నలగాముడు. ఆ క్షేమమే అన్నాడు అలరాజు. ఇంతకు తమ రాకకు కారణం అంది నాగమ్మ. వినిపిస్తాను మహామంత్రిని అని అలరాజంటే చిత్తం అని ఎద్దేవాగా అన్నది నాగమాంబ. పల్నాటి ప్రముఖులకు పండితులకు ప్రజలకు అందరకు మరోసారి నా నమస్కారాలు. ప్రభూ, మా సందేశం వినిపించమంటారా అన్నాడు అలరాజు. అవశ్యం అన్నాడు నలగాముడు. మహారాజా, కోడిపందంలో రాజ్యాన్ని వదులుకున్న మలిదేవాదులు ఉభయుల అంగీకార ప్రకారం 7 ఏళ్లు అరణ్యవాసం చేశారు. మరో 6 నెలలు కూడా గడిచాయి. అనుకున్న మాట ప్రకారం తమ రాజ్యం తమకు ఇవ్వమని నన్ను రాయబారిగా పంపారు. ఈ రాయబారాన్ని మన్నించి వారి రాజ్యం వారికివ్వండి. ప్రభువులు ఉచితానుచిత నిర్ణయం చేయగలరని భావిస్తున్నాను. ప్రభువులకు ఉచితానుచితాల గురించి రాయబారులు బోధించాల్సిన పనిలేదు అన్నది నాగమ్మ. చిత్తం, కాని నా ధర్మాన్ని నేను నిర్వహిస్తున్నాను అన్నాడు అలరాజు. రాజ్యం ఇవ్వకపోతే అన్నాడు నలగాముడు. యుద్ధమే అన్నాడు అలరాజు. అంతా మీరే నిర్ణయించుకున్నాక ఇప్పుడీ రాయబారమెందుకు అన్నాడు నలగాముడు. ప్రతి పనికి, ప్రతి ధర్మానికి, ప్రతి సంఘానికి, ప్రతి రాచరికానికి కొన్ని కట్టుబాట్లు ఉంటాయి మహారాజా. రాయబారమనేది ప్రాచీనంగా వస్తున్న ఒక రాచరికపు కట్టుబాట. దాన్ని మీరు మన్నించినా మన్నించకపోయినా మేము మా బాధ్యతగా వచ్చాము అన్నాడు అలరాజు. ఆ జవాబుకు నలగాముడు మండిపడి అల్లుడా అన్నాడు. నేను అలరాజును, ప్రస్తుతానికి దూతను. అల్లుడా అని పిలవకండి అన్నాడు అలరాజు. నలగాముడు దెబ్బతిన్న పులిలా హుంకరించి, అలరాజా, మలిదేవాదులు కోడిపందంలో ఒడ్డి వాళ్ల రాజ్యాన్ని పోగొట్టుకున్నారు. నిజానికి మాచర్ల మాది. 7 ఏళ్ల తర్వాత వచ్చి మా రాజ్యాన్ని భాగాలు చేయమనే అధికారం మలిదేవాదులకు లేదు అన్నాడు. అలరాజు క్షణంసేపు సభవైపు కలియచూసి, నలగామరాజా, ఇదేనా నీ తుది నిర్ణయం అన్నాడు. అవును అన్నాడు నలగాముడు. మరొక్కసారి ఆలోచించండి అన్నాడు అలరాజు. రెట్టించిన అలరాజు స్వరం విని మహోదగ్రుడైన నలగాముడు, అలరాజా, నీ బాధ్యత నువ్వు నిర్వర్తించావు, అంతేకాని ఇన్నిసార్లు మమ్మల్ని హెచ్చరించాల్సిన పనిలేదు. పల్నాటి ప్రభువులమైన మా దగ్గర అసంఖ్యాక సేనాబలగం ఉన్నది. ఏనుగులతో, గుర్రాలతో, పదాతి దళాలతో మేము ఎవరినైనా ఎదిరించడానికి సిద్ధంగా ఉన్నాం. మీసముంటే, రోసముంటే ఈ యాచన ఎందుకు? ఈ శుష్కమైన హెచ్చరికలెందుకు? రాయబారాలు ఎందుకు? యుద్ధమే మీ లక్ష్యమైనప్పుడు మగతనాన్ని కారంపూడి కథన రంగంలో తేల్చుకుందాం అన్నాడు నలగాముడు. కోపంతో రెచ్చిన కళ్లతో నిప్పులు కురిపిస్తూ, ఏం చూసుకుని ఎవరిని చూసుకుని మిడిసిపడుతున్నారో ఆ రానున్న యుద్ధంలో, కాలం ఇవ్వనున్న తీర్పులో, కారంపూడి రణక్షేత్రాన నేలకూలుతున్న సమయాన అలరాజు రాయబారం విలువ ఏమిటో మీకు జ్ఞప్తికి రాకమానదు మహారాజా. యుద్ధం మీద మీకు అంత అలవి కాని మమకారమే ఉంటే దూతగా తగదన్నా అలరాజుగా కాదనను. బ్రహ్మనాయుడి అపూర్వ పర్యవేక్షణలో మాచర్ల ప్రభువులు సమాయత్తపరిచిన సేనలు వీరభూమిలో విజృంభించి రక్తపటేరులు పారించే వేళ మీ మీ పరాక్రమాలు ఏపాటివో మేము చూడకపోము అని గర్జించాడు అలరాజు. సభలో కూర్చున్న వీరుల్లో ఒకడు లేచి, బలిదేవాదుల రాజ్యం వారికివ్వడమే ధర్మం ప్రభువు అని అంటే, నాగమ్మ వెంటనే అందుకొని, రాజ్యం పోగొట్టుకున్న మలిదేవాదులకు రాజ్యాన్ని తిరిగి పొందే అధికారం లేదు. ఈ రాయబారాలతో ఏ ప్రయోజనం లేదు అన్నది.
ప్రజాభీష్టాన్నైనా మన్నించండి ప్రభువు అని అలరాజు అంటే, యుక్తాయుక్త విచక్షణా జ్ఞానాన్ని గురించి మీరు ప్రభువులకు ఉపదేశం చెయ్యాల్సిన పనిలేదు అని ఎదురాడింది నాగమ్మ. చిత్తం అనే తిరస్కార స్వరంతో నాగమ్మను అపహాస్యం చేశాడు అలరాజు. తన వ్యంగ్యాన్ని తన మీదకే తిరిగి సంధించిన అలరాజును చూసి, మూర్ఖులు రాయబారులుగా రాతగదు అని నాగమ్మ అంటే, నిలువల్లా కోపంతో మండిపోయిన అలరాజు సర్రున కత్తి దూసి, క్షణం తాళి, దూతగా వచ్చాను కనుక బ్రతికిపోయావు అని అంటూ ఎత్తిన కత్తిని దించడం వీరలక్షణం కాదు కనుక పక్కనున్న చెక్క స్తంభాన్ని ఒక్క వ్రేటున కొడితే అది 2 ముక్కలయ్యింది. భయంతో నాగమ్మ ఒళ్ళు జల్లుమన్నది. అలరాజు ఆకర్హితవుగా ఇలా అన్నాడు, మహారాజా, దూతగా వచ్చిన నేను చివరి మాటల్ని చెబుతున్నాను. బ్రహ్మనాయుడంటే నీవేమిటో అనుకుంటున్నావు? తేరి చూడరాని శౌర్యధనుడాయన. కుంతం పట్టుకుని రణభూమిలో నిలబడితే ఆ పాలాక్షుడే వచ్చినట్లుంటుంది. న్యాయానికి కట్టుబడి జరిగినంతకాలము మీ మోసాల్ని క్షమిస్తూ వచ్చాము, గుర్తుందా? మా ఆలమందల్ని నువ్వు నీ పరివారము వెనకవ్రేటుగా పొడిపించినప్పుడు బ్రహ్మన్న ఒక్కడే దండెత్తి వస్తే బ్రాహ్మణుల వెనుక దాక్కున్నావు. ప్రాణభయంతో పారిపోయే వాళ్లను ఎదురు నిలబడి ఎదుర్కోలేని పిరికి పందలను తాకని మా బ్రహ్మన్న దయతో బ్రతికిపోయి ఈ సింహాసనంపై ఇంకా కూర్చొని ఉన్నావు. విను, మా వీరుల్ని పరిచయం చేస్తాను. కన్నమనాయుడు కత్తి పట్టుకుంటే ఈ సభలో కూర్చున్న మీసమున్న మొనగాడెవ్వడూ నిలబడలేడు. వీర కన్నమదాసు అగ్గితో సమానం. కొమ్మరాజు అపర ద్రోణాచార్యుడు. చిన్నవాడైనా మా బాలచంద్రుడు 7గురిని ఒకరి మీద ఒకరిని వేసి కట్టగట్టి నరికితే క్రింద నేల కూడా తెగుతుంది. ఇక నా గురించి వద్దు, ఆత్మస్థుతి మంచిది కాదు. ఎదురు నిలిచినప్పుడే మీకే తెలిసి వస్తుంది అన్నాడు. ఈ మాటలతో అహం దెబ్బతిన్న నరసింహరాజు అలరాజా అని భీకరంగా అరిచాడు. ఆపు, మీకు మూతిన మీసాలుంటే మాకు ముంజేతిన ఉన్నాయి. శౌర్యవంతులు వీరులు యుద్ధం చేసి చస్తారు, నీలా వ్యర్థ ప్రలాపాలతో పొద్దుపుచ్చరు. మాలకన్నమ లాంటి కడజాతి వాళ్లను సరివీరులుగా చెప్పుకుంటున్నావే, నీలో క్షాత్ర రక్తం ఉందా చచ్చిందా? ఛీ, వినడానికే సిగ్గుగా ఉంది. కడజాతి వాళ్లను కట్టగలిపి చాపకూడు పెట్టిన బ్రహ్మన్న పౌరుషమేమిటో ఇక్కడ అందరికన్నా నాకే ఎక్కువగా తెలుసు. రాజ్యం వీరభోజ్యం. ధర్మాన్ని గురించి చర్చలు అనవసరం. వీరత్వముంటే యుద్ధంలో మమ్మల్ని జయించి రాజ్యాన్ని పొందండి. గురజాల ప్రభువులు మహావీరులు. ఎదురొడ్డడమే గాని వెన్ను చూపడం మాకు తెలీదు అన్నాడు. పరిస్థితి చేయి దాటనున్నదని గమనించిన నలగాముడు వేడిని చల్లార్చడానికి గాను సభను చాలించాడు. సభామందిరం బయట ఇంటికి రా అల్లుడు అని అలరాజును కోరితే సున్నితంగా తిరస్కరించి, నా విడిదికే నా పయనం అని నిశ్శబ్దంగా వెళ్ళిపోయాడు అలరాజు. 19వ భాగం. నాగమ్మ హృదయంలో కార్చిచ్చు రేగుతోంది. కత్తిని తన మీద విసరబోయిన అలరాజే మాటిమాటికి గుర్తుకు వస్తున్నాడు. అతన్ని నిర్మూలించి తీరాలి. అతను బ్రతికి ఉంటే తన బ్రతుక్కు రక్షణ లేదు. తన మీద కత్తి కట్టిన వారు ఎవరైనా కాని అంతం కాక తప్పదు. ఇది నిర్ణయంగా నిశ్చయించుకుంది నాగమ్మ. అలరాజు మరణానికి సంబంధించి 2 కథలు వ్యాప్తిలో ఉన్నాయి. ఆ 2 కథలను ఇప్పుడు విందాం. మామగారైన నలగామరాజు మాటను కొట్టివెయ్యలేక స్వతహాగా పెద్ద మనసు ఉన్న అలరాజు విడిదికి విచ్చేశాడు. విడిది ఇంటిని అందంగా తీర్చిదిద్దారు. ధూపదీపాలతో ఆ మేడకు కళవచ్చింది. నిజానికి నాగమ్మ మీద పౌరుషంతో కత్తి ఎత్తిన అలరాజు ఆ విషయాన్ని కానున్నది కాకమానదు అనే ఉద్దేశ్యంతో అప్పుడే మర్చిపోయాడు. కాని నాగమ్మ ఎలా మరుస్తుంది? తన మందిరంలో ఏకాంతంగా కూర్చొని నరసింగరాజును మరొక్కమారు ఉన్నపడంగా రమ్మని కబురు చేసింది. కబురు వినంగానే రయ్యమని పరుగెత్తుకొచ్చాడు నరసింగరాజు. కూర్చోండి మహాప్రభూ అంది నాగమ్మ. మహాప్రభు అన్న కొత్త సంబోధన వినగానే మతిపోయింది నరసింగరాజుకు. అదేం పిలుపు మహామంత్రిని అన్నాడు. నాగమ్మ నరసింగరాజు ముఖంలోకి చూసి, సమయం ఆసన్నమైనది నరసింగరాజా, బాగా ఆలోచించుకో. విఘ్నులైన మీకు నేను చెప్పగలిగిందేమీ లేదు. నలగామరాజు వెనక చేతులు కట్టుకుని
గంగిరెద్దులాగా తల ఊపి ఆయన చెప్పిన ప్రతి పని చేస్తూ ప్రత్యేకత లేక జీవిస్తారో, లేక ఈ నాగమాంబ మాటలు విని గురజాలకు ప్రభువై ప్రజారంజకంగా పరిపాలిస్తారు? ఆలోచించి చెప్పండి అన్నది. తనే మళ్ళీ కొనసాగిస్తూ ఆ ఇవాళ వచ్చిన దూత అని ఆగింది. అలరాజు అనగా అనగా మీ అన్న అల్లుడు. ఒక్క మాటగా పేరిందేవి భర్త. అయితే నాగమ్మ చిత్రంగా నవ్వింది. నీ తల సరిగ్గా పనిచెయ్యడం లేదు నరసింగరాజా. అలరాజు పేరిందేవి భర్త కనుక నలగామరాజు తరువాత గురజాలకు అతనే కాబోయే ప్రభువు అన్నది. అవును, నిజమే అన్నాడు నరసింగరాజు. నిజమే మాటను విరిచి ఎద్దేవాగా నవ్వింది నాగమాంబ. అలరాజు ఈ గద్దె మీద కాలు పెట్టిన రోజున మీరు కేవలం ఈ ఇంటి పని చేసే మగదాసీవారు. మరి నేనో బయటకు వెళ్ళగొట్టబడబోయే ఓ అనామక స్త్రీని. ఆహా ఆహా, కోపం వద్దు నరసింగరాజా, కొంచెం శాంతంగా ఆలోచించండి. మిమ్మల్ని ఈ గురజాలకు తిరుగులేని ప్రభువుగా నిలిపి మీ మంత్రినిగా ఆంతరంగికురాలిగా ఉండిపోవాలన్నదే నా చిరకాల వాంఛ అన్నది. ఏమీ మాట్లాడక మౌనం వహించాడు నరసింగరాజు. మీరు మహారాజు కావాలంటే ఒకే ఒక మార్గమున్నది. ఏమిటది? అలరాజుని ఈ ప్రపంచం నుంచి శాశ్వతంగా పంపించి వేయాలి. అమ్మో, ఏమిటా పిరికితనం మహారాజా? పిరికితనం కాదు, విధవగా మా పేరమ్మను నేను ఊహించలేను. పేరిందేవిని చిన్నతనం నుంచి నా గుండెల మీద వేసుకొని పెంచానుగా. మీ ఇష్టం నరసింగరాజా. మహారాజుగా మిమ్మల్ని చూడాలని అనుకున్నాను. కాని కర్మ ఇలాగుంటే నేనేం చెయ్యగలను? నరసింగరాజు ఆలోచనలో పడ్డాడు. విషబీజమంటూ మానసక్షేత్రంలో మొలవాలే గాని అది క్షణాల్లో శాఖోపశాఖలతో విస్తరించిపోతుంది. నరసింగుని ప్రస్తుత పరిస్థితి కూడా అదే. నేను రాజును కావాలి అంటే అలరాజు అడ్డు తొలగాలి అని అతని మనసులో పదే పదే అనుకోసాగాడు. మనిషి రెండు భావాల సంఘర్షణలో పడినప్పుడు ఉచ్చనీచాల బేరీజు విషయంలో తికమక పడతాడు. పేరిందేవి తన కంటికి రెప్పగా పెంచిన పిల్ల, సుఖాలను చవిచూడనిది. తొలకరి వయసులో భర్త కోసం కళ్లల్లో దీపాలు వెలిగించుకుని అనుభవించబోయే ముందు జీవితం కోసం ఆశలతో బ్రతుకుతున్న ముగ్ధ. హేయమైన రాజ్యం కోసం చరిత్ర బ్రతికున్నంతకాలం తన పేరు పల్నాటి చరిత్రలో కళంకితంగా నిలిచిపోవడమా? ఛీఛీ, వద్దు వద్దు, ఈ పాపపు పని నేను చెయ్యలేను అని అనుకున్నాడు కాసేపు. మళ్ళీ అతని మనసు రాజ్యాధికారం వైపుకు మళ్ళింది. రాజ్యం వీరభోజ్యం. రాజైనవాడు వెలలేని ఐశ్వర్యాలతో తులలేని సుఖాలతో హాయిగా బ్రతుకుతాడు. శాసనకర్తయై సమస్త సామంత వందిమాగధ పరివార జనాలతో పాలితుల నీరాజనాలను అందుకుంటాడు. నాగమ్మ చెప్పింది ఈ వైభవం గురించి. ఆ వైభవ విలాసాన్ని తను కాకుండా అన్యులు అనుభవించడం అధర్మం. అన్న తరువాత అనుభవం అర్హత ఉన్నది తనకే. అలరాజుకు దక్కే రాజ్యాధికారం కేవలం కాకతాళీయం. శత్రువుల్ని ఎదిరించి మంత్రాంగాల్ని నెరిపి ఈ రాజ్యాన్ని ఏకత్రాటిగా నిలిపే మహోన్నత ప్రయత్నంలో రాజుగారి తమ్ముడిగా కాక నరసింగరాజుగా తనదైన ముద్ర వేశాడు. అలాంటి వాడికి కాక నిన్న లేక మొన్న తన కళ్ళెదురుగా పుట్టిన ఓ కుర్రవాడికి అధికారం దక్కుతుందని అనుకోగానే అతని మనసులో విద్వేషాగ్ని ఒక్కసారిగా భగ్గుమంది. అలరాజు సింహాసనమెక్కితే పక్కనే తను చేతులు కట్టుకొని నిలబడ్డ దృశ్యాన్ని ఊహించుకుంటేనే కంపరమెత్తిపోసాగింది. అవును, అది దుస్సాహమే, దుర్భరమే. అంతేకాదు హృదయ విదారకం కూడా. పారంపర్యంగా లభించాల్సిన అధికారం పరుల పాలైనప్పుడు తను అనుభవించబోయే దైన్యం, సైన్యం, మానసిక క్లేశం ముందు పేరిందేవి వైధవ్యం అల్పంగా తోచసాగింది నరసింగుకు. చరిత్ర దుమ్మెత్తిపోసిన పేరిందేవిని విధవను చేసైనా సరే తన గురజాలకు తానే మహాప్రభువు కావాలని కృతనిశ్చయానికి వచ్చేశాడు నరసింగు. మహామంత్రిని, ఇప్పుడు నన్నేం చెయ్యమంటారు అన్నాడు. కార్యమైతే ఉంది కాని చేసేందుకు ధైర్యముందా అంది నాగమ్మ. కావలసిన దానికంటే ఎక్కువే అన్నాడు నరసింగరాజు పొగరుగా. ఒప్పుకున్న తర్వాత నీరు కారిపోకూడదు సుమా అంది నాగమ్మ కవ్వింపుగా. జరగదు అని తలను అడ్డంగా ఆడించాడు నరసింగు. అయితే జాగ్రత్తగా వినండి.
విడిది ఇంటికి విచ్చేసి ఉన్నాడు ఈ ఇంటి అల్లుడు. విందు భోజనాన్ని అతగాడు సుతరాము అంగీకరించాడు. తగినన్ని జాగ్రత్తలు చెప్పకుండా పంపి ఉండడు ఆ బ్రహ్మన్న. ఆ ప్రక్కనే వీరకన్నమదాసు ఉన్నాడు. ప్రభుభక్తిలో అతన్ని మించిన వారు లేరు. కాని కనీస మర్యాదగానైనా పాయసాన్నైనా స్వీకరించమని అర్థిస్తే కాదనడు అలరాజు. ఇదే అదనుగా మనం తీసుకోవాలి. మందిరంలో మీరు, నేను, నలగామరాజు, అలరాజు మాత్రమే ఉంటాము. 4 పానపాత్రలు ఉంటాయి. అందులో ఒకదానిలో విషం కలిపిన పానీయముంటుంది. అది నలగామరాజుకు ఇస్తాము. ఆ అన్నగారికి విషపాత్రనా? ఆహాహా! అక్కడే ఉంది కిటుకు నరసింగరాజా. అలరాజు ఒప్పుకున్న పానీయం తీసుకోవడానికి ఒప్పుకోడు కన్నమదాసు. స్వతహాగా మంచివారు, అల్లుడిపై అవ్యాజ్యమైన ప్రేమ ఉన్న నలగామరాజు తన పాత్రను అల్లుడికిచ్చి అల్లుడి చేతిపాత్రను తను తీసుకుంటారు. ఇది వినడానికి బాగానే ఉంది. కానీ అనుకున్నట్టుగా జరగకపోతే? నిజమే. కీడెంచి మేలెంచడం విఘ్నుల లక్షణం. మీ అన్నకు ఆ ప్రమాదం లేకపోలేదు. కాని అది జరగదని నా నమ్మకం. ఒకవేళ అదే జరిగితే నలగాముడు పరలోకానికి, మీరు మహారాజ సింహాసనానికి చేరుతారు. నాగమాంబ, కంగారు పడకండి. ఒకవేళ మీరనుకున్నట్లే జరిగినా ఇది మీ మంచికే. విషాన్ని మీరిచ్చినట్లు ఎవ్వరూ నమ్మరు. అధికారం మీ చేతుల్లోకి సుఖంగా వచ్చి చేరుతుంది. ఇది నిజమే అన్నాడు నరసింగుడు. అలరాజు విడిదిలోకి వచ్చేటప్పటికే నెలరాజు మసక వెన్నెల మలాము వేశాడు భూమికి. ప్రకృతి రవరవలతో కులికించిపోతున్నది. విడిది మందిరంలో విలాసినులు పట్టుపరుపుల మీద కూర్చున్న ప్రభువులకు వింజామరులు విసురుతున్నారు. భోజనాలు కానిద్దామా అన్నాడు నరసింగరాజు. నేను దూతగా వచ్చాను, విందుల కోసం కాదు అన్నాడు అలరాజు. నీవు భోంచెయ్యకపోతే నాకు తృప్తిగా ఉండదు నాయనా అన్నాడు నలగామరాజు. వీల్లేదు అన్నాడు అలరాజు. కనీసం పాయసాన్నైనా తీసుకోనాయనా అని అభ్యర్థించాడు నలగాముడు. అలరాజు వీరకన్నమదాసు వంక కన్నెత్తి చూశాడు. కన్నమ వద్దన్నట్టుగా సైగ చేసి, బ్రహ్మన్నగారి మాట మరవకండి ప్రభూ అన్నాడు. అప్పటికే పాత్రలు సిద్ధమైపోయాయి. విషపాత్ర నలగాముని చేతిలో ఉంది. అంటే ఏమిటి కన్నమా నీ ఉద్దేశం అన్నాడు నలగాముడు. క్షణంపాటు నిశ్శబ్దం రాజ్యమేలింది. కూతురి కాపురం కూలదేసుకునేంత పాషండు కాదు ఈ నలగాముడు. నీకు అంత భయం ఉంటే అల్లుడు, ఇదిగో నా పాత్ర తీసుకో అన్నాడు నలగామరాజు. పర్వాలేదులేండి అన్నాడు అలరాజు. నీకోసం కాకపోయినా కన్నమ తృప్తి కోసమైనా తీసుకోనాయనా, ఇందా అంటూ తన చేతిలోని పాత్ర అలరాజు చేతికిచ్చాడు నలగాముడు. అలా పానపాత్ర చేతులు మారి అలరాజు చేతిలోకి వెళితే నాగమ్మ పాచిక పారినట్టుగా ఓ చిరునవ్వును పెదాల మీదకు తెచ్చుకుంది. ఇచ్చకాలతో ముచ్చట్లతో కాసేపు గడిచింది. వెళ్ళి వస్తాను, సెలవు అన్నాడు అలరాజు. శుభం, అంతా మంచే జరుగుగాక నాయనా అన్నాడు నలగాముడు. దీవించడమైతే దీవించాడు గాని తన చేతుల మీదే అశుభం కలుగుతుందని, తన చిన్నారి కూతురు పచ్చని బ్రతుకులో చిచ్చు రేగబోయే భయంకరమైన క్షణం ఆసన్నమవ్వబోతోందని అతగాడు ఊహించలేకపోయాడు. తన తమ్ముడు, తన మంత్రి పన్నిన పన్నాగం తన చేతులారా ఇలాంటి విపత్కర పరిస్థితికి దారితీస్తుందని అనుకోవడానికి మాత్రం నలగామునికి ఆస్కారం ఎక్కడున్నది? అలరాజు గుర్రమెక్కాడు. వెనకనే వీరకన్నమ. గుర్రాలు ఆఘమేఘాలతో మాచర్ల వైపుకు పరిగెత్తుతున్నాయి. 2 యోజనాల దూరం రాగానే అలరాజుకు కడుపులో దేవుతున్నట్లయింది. వాంతి అయింది. భడుక్కున చారడు రక్తం కక్కాడు. అప్రయత్నంగా అతని చెయ్యి గుర్రం కళ్ళాన్ని బిగదీసింది. ఉరుకులు పరుగుల మీద ఉన్న గుర్రం ఒక్కసారిగా ఆగిపోయింది. వెనకనే వస్తున్న కన్నమ్మ అలరాజును అందుకున్నాడు. కన్నమ్మా, ప్రభూ, కడుపులో మంటలు రేగుతున్నాయి. విషప్రయోగమేమో జరిగినట్టుంది. గుండెలు బరువెక్కుతున్నాయి. శరీరం తూలిపోతోంది.
నువ్వు ఒక్కసారి వెనక్కి వెళ్ళి పేరిందేవితో చెప్పిరా. వెళ్ళు, వేగంగా వెళ్ళు అన్నాడు. స్వామి అన్నాడు కన్నమదాసు, ఎంత ఘోరం జరిగిపోయింది ప్రభు అని దుఃఖించసాగాడు. ప్రభువాజ్ఞ మేరకు గుర్రాన్ని వెనక్కు మళ్లించాడు కన్నమ. పక్కనే ఉన్న నాగులేరు నెమ్మదిగా ప్రవహిస్తోంది. ఆ నాగులేటి గట్టున మహావీరుడు, శత్రు భయంకరుడు, నిష్కల్మషుడు అయిన అలరాజు, కత్తి పట్టుకుంటే శత్రు సేనావాహినిని గజగజలాడించగలిగిన యువవీరుడు బ్రతుకు చివరి క్షణాల్లో మృత్యువు కౌగిట్లో చేరబోతున్నాడు. నాలుక పిడచగట్టుకుపోతున్నది. తండ్రి అన్నాడు గుర్రాన్ని. ఆ క్షణంలో అది ఒక్కటే అతనికి తోడు, స్నేహితుడు, ప్రియబంధు. యజమాని మాట విన్న గుర్రం చెవులు నిక్కబొడిచింది. దిగలేకపోతున్నాను తండ్రి, నువ్వే ముందుకు వంగు అన్నాడు. ప్రభువు పలుకులు విన్న గుర్రం నాగులేటి నీళ్లలోకి ముందుకు వంగింది. మరొక్కసారు చారుడు రక్తం కక్కుకున్నాడు అలరాజు. దావానలమైన మంటలు కడుపులో మండుతున్నాయి. గుర్రం నిండికి క్రిందికి జారాడు అలరాజు. బాధను భరించలేక సర్రున కత్తి తీసి పొడుచుకోబోయాడు. యజమానికి గుర్రం తన డొక్కను అడ్డుపెట్టింది. ఆ బలమైన కత్తి దెబ్బకు ముందుకు తూలింది గుర్రం. దోసిళ్లలోకి నీళ్లు తీసుకున్నాడు అలరాజు. ఆ నీళ్లు నోట్లోకి పోక మినుపే అతని ప్రాణాలు పోయాయి. యజమాని పోయిన కొన్ని క్షణాల్లోనే తను ప్రాణం విడిచింది గుర్రం. నాగులేటి నీళ్లల్లో ఆ ఇద్దరి రక్తం కొట్టుకుపోసాగి. పల్నాటి వీరభారతం 20వ భాగం. రాత్రికి రాని భర్త తెల్లవారాకైనా తనను చూడడానికి వస్తాడనుకున్న పేరిందేవి చేని చీనాంబరాలు అలంకరించుకుని తుదిమెరుగ్గా బొట్టు పెట్టుకోబోతున్నది. అమ్మా పేరిందేవి అన్న కన్నమదాసు కేక వినగానే చేతిలో ఉన్న కుంకుమ భరిణె ఖణీలుమని జారి క్రిందకు పడింది. కింద పడిన కుంకుమ నేలనంతా రక్తపు రంగులోకి మార్చింది. జారిపోతున్న పైటతో నేలరాలిపోయిన కుంకుమ భరిణ వంక చూస్తూ, భగవాన్, ఏమిటి అపశకును అనే మాటలు అప్రయత్నంగా పేరిందేవి నోటి నుంచి వచ్చాయి. తనను ఎవరో పిలుస్తున్నారు. పేరిందేవి! ఎక్కడో పరిచితమైన గొంతు. కన్నముడిది కాదు కదా? కన్నమా, ఏమిటయ్యా ఆ కన్నీరు? నీ బ్రతుకును కన్నీటిలో కలిపి అలరాజు అస్తమించాడమ్మా. చెల్లమ్మా, మన నెలరాజు అస్తమించాడు అన్నాడు కన్నమదాసు. స్వామీ అంటూ కుప్పకూలింది పేరిందేవి. అలరాజు చనిపోయాడన్న వార్త భయంకరమైన దావానలంలా రాచనగరు అంతా చిటికలో పాకిపోయింది. గొరజాలలో ఎక్కడ విన్నా అదే మాట. అలరాజు విషప్రయోగంతో చనిపోయాడట అని. నలగాముడో నాగమ్మో ఎవరో ఒకరు ఈ ఘోరాన్ని చేసి ఉంటారన్న మాటలు కూడా చాప క్రింద నీరులాగా పాకసాగాయి. ఈ ఘోర వార్త విన్న నలగాముడు కుప్పకూలిపోతే మొసలి కన్నీటితో అయ్యో అని ఆక్రోశించాడు నరసింగరాజు. ఎంత ఘోరం జరిగింది మా పేరిందేవికి అన్నది నాగమ్మ. అలరాజు చావు వార్త విన్న క్షణానని పేరిందేవి తండ్రి, పినతండ్రి, వాళ్లకు మంత్రిని అయిన నాగమ్మ ముగ్గురు అంతఃపురంలోకి వచ్చి చేరారు. కాలి మట్టెలు మ్రోగించుకుంటూ అవతరించిన శోకదేవతలాగా అక్కడ ప్రత్యక్షమైంది పేరిందేవి. కరుడుగట్టిన శ్మశాన నైరాస్యంలో ఘోరమైన నిశ్శబ్దం అంతఃపురాన్ని అంతా అలుముకున్నది. విన్నారా నాన్నా అన్నది పేరిందేవి. కూతురును ఆ స్థితిలో చూసిన నలగాముడు గుండెబద్దలవుతూ ఉండగా, విన్నాను తల్లి అన్నాడు. తన తలను నలగాముడు నిమరబోతే, ఆహా ఆహా అంటుకోవద్దు నాన్నా, దూరంగా ఉండు, నీకు నా మైల అంటుకుంటుంది అంది పేరిందేవి. తల్లి అని నలగాముడు తల్లడిల్లితే, మరణించింది నా భర్త, నా ఇంటి మైల నీకు సోకడం ఎందుకులే నాన్నా అంది పేరిందేవి. నలగాముడు భరించరాని శోకంతో విలవిల్లాడిపోతున్నాడు.
తను చేసిన పాపమేమిటో ఆయనకు తెలిసి వచ్చింది. ఇంత దురాగతానికి తనే పాల్పడ్డాడా? రాజ్యకాంక్ష కన్న కూతురి పసుపు కుంకుమ కన్నా ఎక్కువ. ఏడుస్తున్నావా నాన్నా? ఏడవద్దు. కావాలని చేసిన దానికి ఇప్పుడు ఏడుపెందుకు? నా బదులు నీవు కన్నీరు పెట్టుకుంటున్నావా? నీ రాజ్యాన్ని ఇక నిశ్చింతగా ఏలుకు. చివరిసారిగా నీకు ఒక్క మాట చెప్పాలని ఉంది. పేరిందేవి కన్నీరు ఒలికిన చోట శాంతి ఉండదు. పేరిందేవి నల్లపూసలు తెగిన ఈ పల్నాటి సీమలో 4 మణుగుల నల్లపూసలు తెగుతాయి. ఇది నా శాపం అన్నది. అటువైపు తిరిగి నిలబడి ఉన్నాడు నరసింగరాజు. చిన్నాన్న, ఒక్కసారి నా కళ్ళలోకి చూడు. నీ చిన్నారి పేరిందేవి ముఖంలోకి చూడు. నన్ను ఎత్తుకొని నిద్రపుచ్చిన నీ గుండెల్ని అడుగు. నీవు చేసింది ఎంత క్షమించరాని పాతకమో. నా కాలి పారాణి ఇంకా ఆరలేదు. కన్న కలలు తీరలేదు. జీవితంలో తొలి భాగం కూడా పూర్తి కాలేదు. కంటికి రాసిన కాటుక రవ్వంతైనా మాయలేదు. కట్టుకున్న బాసికపు ముడి క్రింద కందిన చర్మపు రంగు ఇంకా పోలేదు. తండ్రి తరువాత తండ్రి వంటి వాడివి. ఏ చేతుల మీద నన్ను పెళ్లి కూతురు చేశావో అదే చేతుల మీద నన్ను కాటి కంపుతున్నావా? నేను పోయాక ఈ పల్నాటిలో తుమ్మలు జిల్లెళ్ళు మొలుస్తాయి. పల్నాటి సీమలో రాళ్లే దొరుకుతాయి. ఇది తథ్యం అని నాగమ్మ వైపుకు తిరిగింది పేరిందేవి. నాగమ్మ, మహామంత్రినివి కదూ. నన్ను చూసి ప్రేమతో నవ్వితే, వెన్ను నిమిరితే అదంతా ప్రేమే అని నమ్మి మోసపోయాను. ఏ ఆడది చెయ్యలేని పాపం చేసి చరిత్రలో ఆడవాళ్లు చెయ్యలేని పాపమేది లేదని రుజువుపరిచావు. విధవగా తాత్కాలిక రాజ్యభోగాలతో తుచ్చమైన జీవితం గడుపుతున్నావు నీవు. నీ తెలివి నా భర్తను చంపడానికే ఉపయోగపడితే నీలాంటి దుర్మార్గురాలు ఈ పల్నాటి చరిత్రలో మరొక్కరు పుట్టరుగాక పుట్టరు. నేను నీలాగా విధవలా బ్రతకలేను. సూర్యచంద్రుల సాక్షిగా, పల్నాటి సీమ సాక్షిగా, నాగులేటి నీటి సాక్షిగా, గతించిన నా మొగుడి పాదాల సాక్షిగా నేను నా భర్తతో సహగమనం చేసి ఇక్కడ అనుభవించలేని సుఖాలన్నీ అక్కడ అనుభవిస్తాను. ఇదే నా నిర్ణయం. వడివడిగా పేరమ్మ అడుగులు వేసుకుంటూ అంతఃపురం వదిలి బయటకు వచ్చింది. అప్పటికే మాచర్లలో కార్చిచ్చులాగా అలరాజు మరణవార్త చేరిపోయింది. కొమ్మరాజు నేలకూలి తట్టుకోలేని శోకంతో నాయనా అని అన్నాడు. అలరాజు తల్లి రేఖాంబ తమిలేని దుఃఖంతో, తండ్రి, నా కడుపుని ఇంత చిచ్చుపెట్టిపోయావా నాయనా అని కొడుకు ముఖాన్ని గుండెలకు అదుముకొని రాళ్లు కరిగేట్టు సర్వ ప్రపంచము విలవిలలాడేట్టు కన్నీరు కారుస్తున్నది. బ్రహ్మన్న నిరుత్తరుడైపోతే మలిదేవుడు, అలరాజా, మాకోసం వెళ్ళి మరణించావా నేస్తం అని అన్నాడు. గుసగుసలతో మాచర్ల కుతకుతలాడిపోతున్నదిప్పుడు. పేరమ్మ అంతఃపురం వదిలి బయలుదేరబోయే ముందు కన్నతండ్రి వంక చూసి మరోసారి ఇలా అన్నది. నా పసుపు కుంకుమలు నిండిన ఈ నేలలో క్షామం విలయతాండవం చేస్తుంది. గురజాల వీరులంతా కారంపూడి రణక్షేత్రంలో రాలిపోతారు. నాలాగే వేలాది మంది స్త్రీలు విధవలవుతారు అని భవిష్యత్తును పలికిందట. మేడిచర్లలో ఉన్న అలరాజు భౌతిక దేహం వద్ద పల్లెకీ దిగిన పేరిందేవి భర్త ముఖాన్ని చూసి క్షణం దిమ్మెరపోయి నిలబడింది. ఆ తరువాత ఆపుకోలేని దుఃఖోద్వేగంతో పాదాలపై పడి, వీరులైన భర్తలు రణర్భూమిలో మరణిస్తే భార్యలు వీరపత్నులవుతారు, అన్యాయంగా మరణిస్తే విధవలవుతారు. నేను విధవగాగాక సధవగానే బ్రతుకుతాను. మీతో పాటే చితియెక్కి కాలి భస్మమవుతాను అని అన్నదట. ఎవరు ఎంత చెప్పినా పేరిందేవి వెనక చితిని ఎక్కి. చరిత్రలో ఉండే మరో కథ ప్రకారం పేరిందేవి వచ్చేదాకా అలరాజు బ్రతికే ఉన్నాడన్న వివరం కూడా ఉంది. ఆ కథ ఎలా సాగుతుంది? పల్లకీ దిగిన పేరిందేవి భర్తను చూసి కంటికి కడవెడుగా కన్నీరు కార్చింది. ప్రభూ, వీరుడైన మీకు ఈ దుర్గతి ఏమిటి?
అని వాపోయింది. ఏడుస్తున్న పేరిందేవి కన్నీటిని తుడిచి హీనమైన స్వరంతో దేవి అని చెప్పదలుచుకున్న చివరి మాటను తనలోనే మిగుల్చుకొని అలరాజు మరణించాడు. మరణించిన అలరాజు శరీరాన్ని మేడపికి చేర్చారు. మాచర్ల వీరులంతా తలా కొమ్ము కాశారు. మరణించిన అలరాజు శరీరాన్ని సుగంధ ద్రవ్యాలతో, రుద్రాక్ష బిల్వపత్రాలతో కప్పారు. పెద్ద బొట్టు పెట్టుకుని, పెదవుల మీద గంభీరమైన చిరునవ్వును ఉంచుకుని పేరమ్మ చితిని ఎక్కింది. ఎక్కి, పల్నాటి వీరులారా, ప్రజలారా, ప్రభువులారా, నేడు నా భర్తతో సాగమనం చేస్తున్నాను. మీ తోబుట్టువు పేరిందేవి చివరి కోరిక ఒకటి ఉంది. పల్నాటి చరిత్ర తన రాజకీయ పాచికలాటలో నా భర్తను మృంగేసింది. నా భర్తను అక్రమంగా ఘోరంగా చంపిన నరసింగరాజు శిరచ్ఛేదం చేస్తామని వీరులెవరైనా తమ మాటగా చెబితే తృప్తిగా సహగమనం చేస్తాను. ఇక్కడ వచ్చిన వాళ్లలో అలాంటి వారు ఎవరైనా ఉన్నారా అని పేరిందేవి అడిగింది. చేరిన జనసందోహం మౌనం వహించింది. అలరాజు అంత్యక్రియలను చూడడానికి వచ్చిన వాళ్లలో బాలచంద్రుడు కూడా ఉన్నాడు. పేరిందేవి మాటలు అతనిలోని కావేశాన్ని రగల్చాయేమో. చటక్కున ముందుకు వచ్చి, నీ భర్త చావుకు, నీ సహగమనానికి, మీ పచ్చని బ్రతుకులు ఇలా అర్ధాంతరంగా ముగియడానికి మూల కారణమైన ఆ నరసింగరాజు తల నరికి బల్లానికి గుర్చి వాడి చరిత్రను నేను ముగిస్తాను సోదరి. నీవు హాయిగా నీ భర్తతో స్వర్గభోగాలను అనుభవించు. ఇది పల్నాటి చెన్నకేశవుని మీద ఆనచేసి చెబుతున్నది అని అన్నాడు. పేరమ్మ బాలచంద్రుని వంక తృప్తిగా చూసి భర్త శవం ప్రక్కనే పడుకుంది. 4 మూలలా నిప్పు అంటుకున్నది. ఖగఫగలతో భుగభుగలతో అగ్నిహోత్రుడు ఆ పవిత్ర దంపతులిద్దరినీ తనలో కలిపేసుకోవచ్చు. అలరాజు మరణంతో పల్నాటి చరిత్రలో మొదటి అంకం పరిసమాప్తి అయ్యిందని చెప్పవచ్చు. పల్నాటి వీరభారతం.